ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం సమయంలో ప్రవ్వా, ఈ సాయంకాల సమయంలో ప్రవ్వా, తెలుగు ఆరాధన ప్రవ్వా స్టార్ట్ చేయుచుండగా ప్రవ్వా, నీ బలమైన ఆత్మను ప్రతి ఒక్కరితో ఉంచమని అడుగుచున్నాము తండ్రి. అయా ఇదిగో ప్రవ్వా, ఆరాధన యందును, వాక్యమందును, ప్రార్థన యందును సమస్త విషయాల్లో మీరు తోడుగుండండి ప్రవ్వా. నీ చిత్తానుసారమైన బిడ్డల్ని తీసుకురండి ప్రవ్వా ఇక్కడికి ప్రవ్వా. అయా ఎవరైతే ప్రవ్వా నాయన ఈ సంఘంలో ప్రవ్వా నాయన నీకు మహిమకరంగా ఉండాలో ప్రవ్వా, ఎవరైతే ప్రవ్వా నా తండ్రి సిద్ధము చేసి ఉన్నావో ప్రభా, వారందరినీ ఆయత్తపరిచి తీసుకురమ్మని అడుగుచున్నాము తండ్రి. సహాయము చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, అయా ఆది నుంచి అంతం వరకు ప్రభా నాయన మీరే ముందుండి నడిపించి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం ప్రభా. అయా వచ్చుచున్న ప్రతి ఒక్క బిడ్డ కాపుదల దాయిచ్చేయండి అయ్యా, ప్రయాణాల్లో తోడుగుండండి ప్రభా. అయా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత, అయా ఆర్థిక విషయాల్లో ప్రభా విడుదల కావాల్సిన వారికి విడుదల దయచేసిన ఆయన ప్రతి ఒక్కరు అవసరతలు అక్కరతలు మీరే తీర్చమని ప్రభా ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకున్నామని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవానికే స్తోత్రమేసయ్యా, బలవంతుడు ఒక దేవానికే స్తోత్రమేసయ్యా. అయా మా స్తుతులపైన ఆసీనుడా నీకు స్తోత్రం ప్రభా. అయా గొప్ప దేవానికే స్తోత్రం 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 ప్రభా. మమ్మల్ని స్వస్థపరిచే యెహోవానికే స్తోత్రం ప్రభా. అయా మేము పడిన గుంట నుంచి పైకి లేవనెత్తగల దేవానికి స్తోత్రమేసయ్యా. మా ఆశ్రయపురమానికి స్తోత్రమేసయ్యా. మా దాగుచోటు నీకు స్తోత్రమేసయ్యా. మా రక్షణ శృంగమా నీకు స్తోత్రమేసయ్యా. మేమేమయ్యున్నది కేవలం నీ కృపే కదా ప్రభా, అందును బట్టి నీకే స్తోత్రములు ప్రభా. స్వస్థపరిచేవాడవు నీవే ప్రభా, లేవనెత్తువాడవు నీవే ప్రభా, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయుడు నీవే ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. మేము పడి ఉన్న గుంట నుంచి పైకి లేవనెత్తే దేవుడు నీవే ప్రభా, నీకు స్తోత్రమేసయ్యా. మా ఆశ్రయపురమా నీకు స్తోత్రమయ్యా. మా దాగుచోటు నీకు స్తోత్రమయ్యా. మా రక్షణ దుర్గమా నీకు స్తోత్రమయ్యా. మా శృంగమా నీకు స్తోత్రమేసయ్యా. మా కొండ మా కోట అయా సమస్తము నీవయ్యున్న దేవా నీకు స్తోత్రమేసయ్యా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమేసయ్యా. ఆలోచనకర్త నీకు స్తోత్రమేసయ్యా. నితుడగు తండ్రి నీకు స్తోత్రమేసయ్యా. అయా తండ్రి సమాధానానికి అధిపతి నీకు స్తోత్రమేసయ్యా. అయా ఇదిగో ప్రభా ఎండి నెమకల్లో జీవం పోయగల దేవా నీకు స్తోత్రమేసయ్యా. అయా ప్రభా నీ నాయన ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేసే దేవా నీకు స్తోత్రమేసయ్యా. వారిలో ఒంటరైన వారిని 10,000 మందిగా చేయగల దేవా నీకు స్తోత్రమేసయ్యా. స్తోత్రమేసయ్యా. మా కోట నీకు స్తోత్రం 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 ప్రభా. పరాక్రమం గల బలాఢ్యుడా నీకు స్తోత్రమేసయ్యా. అయా చనిపోయిన వారిని లేపేగల దేవా నీకు స్తోత్రమేసయ్యా. నిజముగా ప్రభా ఇశ్రాయేలు స్తుతులపైన ఆసీనుడు ఒక దేవా నీకు స్తోత్రమేసయ్యా. మా స్తుతులపైన ఆసీనుడా నీకు స్తోత్రమేసయ్యా. నిజముగా ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా, స్వస్థపరిచే దేవుడు ప్రభా, హత్తుకునే దేవుడు తండ్రి నీకు స్తోత్రం లేసయ్యా. ఈ ఆరాధన అంతట్లో ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగుండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధి చేర్చుకొనమని నజరేడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 121 చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ ప్రాధము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను ಕಾಪಾಡುನು. ಆಮೆನ್ ಆಮೆನ್. ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಕರಗಳ ತಟ್ಟುತ್ತಾ ಉತ್ಸಾಹ ಧ್ವನಿಯಿಂದ ಅನಿ ನಾಮ ಮೂಲಕ నా పై నామము యేసు నామము బాడను ఆడి కర్తనామ ఇంపర్స్. హల్లెలూయా. గణపరచదని క్రీస్తు నామము, నామముల కన్న పై నామము యేసు
శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి గలి శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తుతి ఘన మహిమలు చెల్లించును కొత్త కీర్తన పాడెదము స్తుతి ఘన మహిమలు చెల్లించును కొత్త కీర్తన పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కీకలతో స్తోత్రగానము చేయుదము జయ ధ్వజమును పైకెత్తి కీకలతో స్తోత్రగానము చేయుదము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తుతిగాన మహిమలు చెల్లించును కొత్త కీర్తన పాడెదము స్తుతిగాన మహిమలు చెల్లించును కొత్త కీర్తన పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కీకలతో స్తోత్రగానము చేయుదము జయ ధ్వజమును పైకెత్తి కీకలతో స్తోత్రగానము చేయుదము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. మరి ఇప్పుడు ఎంత మంచి దేవుడు యేసయ్య ఇంత ఎలా తీరవయంబు నాయకత్వం ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಮಯದ ಕೂಡ ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ಆತನ ಮಹಿಮೆಪಡಿಸೋಣ. ಸ್ವಲ್ಪ ಸಮಯ ಎದ್ದು ನಿಂತು ಆತನನ್ನು ಹಾಡಿ ಹೋಗೋಣ ಸ್ವಾಮಿ. ಆತನು ಮಾಡಿದಂಥ ಒಂದು ಕೃಪೆಗಾಗಿ ಎಲ್ಲರೂ ನೆನೆಸುತ್ತಾ ಆತನ ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ಸ್ವಲ್ಪ ಸಮಯ ಹೊಂದಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ. అందరూ లేచి నిన్ను దేవుని ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనా ఆరాధనా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 కరవలెత్తి ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనా ఆరాధనా హల్లెలూయಾ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಕರಸಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನ ದೇವರೇ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಯೆಹೋವಾ ಹಿರಿಯಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಸಾವಿರದಲ್ಲಿ ಕರ್ತನೆ ಸುಂದರ ಆಗಿರುವ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಎಲ್ಲ ಸ್ತುತಿ ಗಾನ ಮಹಿಮೆ ಕರ್ತನೆ ಒಬ್ಬನಿಗೆ ಸಲ್ಲಿಸುವುದು ಕರ್ತನೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ಜೀವನ ತಂದೆ ಆಮೇನ್ ಆಮೇನ್ ಹಲ್ಲೆಲೂಯಾ ಕೂತ್ಕೊಳ್ಳಿ. దేవుడు మనందరినీ కూడా ఒక మంచి తన ప్రెజెన్స్ ఉంచి మంచిగా మనల్ని నడిపించినారు కదా. మనం ఇప్పుడు దేవునికి కానుకలు ఇచ్చే సమయము. బ్రదర్ స్టాలిన్ ముందుకొచ్చి బ్రదర్ ఆది ముందుకొచ్చి పాట పాడుతుండగా మనం అందరు దేవునికి కానుకలు ఇస్తాము. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. బ్రదర్ ఆది ఈ వారం ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా మన మధ్యలో? వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్, బ్యాప్టిజం డే సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే మీరు దయచేసి నిలబడుకోవాలి, మీకోసం ప్రార్థన చేస్తాము. ఎవరు లేరా?
సిస్టర్ ఝాన్సీ గారు ముందుకొచ్చి కానుకల కోసము బ్రదర్ ఆది కోసము ప్రార్థన చేయాలని, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ముందుకొచ్చి ప్రార్థన చేయాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ధనుడా మహోన్నతుడా సర్వాధికారి యేసు రాజా, నీ ఘనమైన నామమునకు వందనాలు, వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపలో ఇంతవరకు మనకు కాచి కాపాడి సంరక్షించి సజీవ లెక్కలోంచి ప్రభా మరి యొక్క పరిశుద్ధ ఆదివారమున నీ సన్నిధికి వచ్చి నీ స్తుతించుటకు ఘనపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపకై దేవా, ఈ గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మీ నామాన్ని హెచ్చిస్తున్నాను తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ప్రభా ఏ యొక్క సమస్యతో ఏ యొక్క బాధతో నీ సన్నిధికి వచ్చి ఉన్నదో ప్రభా, ప్రతి ఒక్క దుఃఖాన్ని మీరు తీసివేసి నాట్యముగా మీరు మార్చండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభా ఈరోజు మాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారో ప్రభా, అటు వాక్యముతో మా అందరితో మాట్లాడి ప్రభా మా ఆత్మీయ జీవితాలను స్థిరపరచండి, బలపరచండి ప్రభా. అయా తండ్రి నాయన, మీ సేవా పరిచర్య నిమిత్తం ప్రభా గుప్పిలు విప్పి నాయన కానుకలు ఇచ్చింటుండగా ప్రభా నాయన ప్రతి ఒక్కరిని కానుక సమర్పించిన ప్రతి ఒక్క హస్తాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఎలాంటి కొరత లేకుండా సహాయం చేయండి ప్రభా. అయా తండ్రి నాయన, ఇంకా తండ్రి మేమందరం కూడా ప్రభా నాయన మీ పరిచర్యలో ప్రభా అందరూ ఉత్సాహముగా పార్టిసిపేట్ చేయడానికి ప్రభా మాకేమైతే స్కిల్స్ ఉన్నాయో ప్రభా అన్నీ కూడా ప్రభా మీ పరిచర్యలో వాడబడడానికి ప్రతి ఒక్కరిని ప్రభా ఆయుధపరచండి, సహాయం చేయండి. ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరే మా మధ్య ఉండి ప్రభా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ಅಡುಗುచున్నాను తండ్రి, ಆಮೆನ್. ಆಮೆನ್. ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದಿರುವಂತ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಆರಾಧನೆಗೆ వచ్చిన మీ అందరిని యేసు ప్రభు నామం పేరిట ಆಮೆನ್. ಇದು ದೊಡ್ಡ ಒಂದು ಸಂತೋಷದ ಸಮಯ. ఇది ఒక సంతోషమైన ఒక సమయం. హల్లెలూయా. హల్లెలూయా. ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ನಮಗೆ ಸಂತೋಷದ ಸಮಯ. ಆಮೆನ್. దేవుని యొక్క సముఖంలో ఉండేది అది ఒక మంచి సమయం. ನಾವು ಅನೇಕ ಭಾರಗಳೊಟ್ಟಿಗೆ ಅನೇಕ ಚಿಂತೆಗಳೊಟ್ಟಿಗೆ ಒಂದು ವೇಳೆ ನಾವು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬರಬಹುದು. అయితే మేము అనేక చింతలతో అనేక వేదనలతో మేము ఈ సన్నిధానానికి వచ్చి ఉండవచ్చు. ಬಟ್ ನಾವು ಹುಡುಕಿ ಬಂದಂತ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹಾಗೆ ಇಡುವುದಿಲ್ಲ. అయితే మమ్మల్ని వెతికి వచ్చిన దేవుడు మమ్మల్ని అలాగే వదిలివేయడు. ಆಮೆನ್. ನಮ್ಮ ಎಲ್ಲ ಚಿಂತೆ ಭಾರಗಳೆಲ್ಲವನ್ನ ತೆಗೆದುಹಾಕ್ತಾನೆ. మా చింతలను మా భారాలను అన్నిటిని తీసివేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಒಂದು ವೇಳೆ ನಾವು ಇತರರಿಗೆ ಅದನ್ನ ಹೇಳದೇ ಇರಬಹುದು. అయితే మేము కొందరికి దాన్ని చెప్పకపోవచ్చు. ಆದ್ರೆ ಅದು ದೇವರು ಅದನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ. అయితే దేవుడు దాన్ని గ్రహిస్తాడు. ಅನ್ನಾಳು ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಹೋಗಿ ಆಕೆ ಅಳುತ್ತಾ ಇದ್ದಳು. అయితే అన్నలు దేవుని యొక్క సముఖానికి వెళ్ళి ఏడుస్తూ అక్కడ ఉంటుంది. ಆಕೆ ಹೃದಯದಲ್ಲಿ ಇದ್ದಂತ ಭಾರ ಅಲ್ಲಿ ಇದ್ದಂತ ಯಾರಿಗೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. అయితే మీ హృదయంలో ఉన్నంత భారము ఎక్కడున్నా ఎవరికి కూడా దాని గురించి తెలియదు. ದೇವರು ಆಕೆಯ ಹೃದಯವನ್ನು ನೋಡಿದರು. అయితే దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు. ದೇವರು ಮನುಷ್ಯರ ಆ ಮುಖವನ್ನಲ್ಲ ಹೃದಯವನ್ನ ನೋಡುತ್ತಾರೆ. దేవుడు మనుషుల యొక్క ముఖాన్ని కాదు హృదయాన్ని చూస్తాడు. ಕೆಲವರು ನೋಡಿದ್ರೆ ಯಾವಾಗಲೂ ನಗು ನಗುತ್ತಾ ಸಂತೋಷವಾಗಿ ಇರ್ತಾರೆ. అయితే కొందరు చూసేదైతే ఎల్లప్పుడూ నవ్వుకునే చాలా సంతోషంగానే ఉంటారు. ಅವರು ಸಂಧಿಸ್ತಾ ಇರುವಂತ ಸಮಸ್ಯೆಗಳು ಭಾರಗಳು ಯಾರು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. వాళ్ళు ఎదిరించేటివి సమస్యలు వాళ్ళకుండే కష్టాలని ఎవరు కూడా గ్రహించలేరు. ದೇವರು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. అయితే దేవునికి అది ಇವತ್ತು ನೀವು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರಾ. అయితే ఈ రోజు దేవుని యొక్క సముఖానికి మీరు వచ్చి ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಬೆರಿದಾಗಿ ಕಲಿಸುವುದಿಲ್ಲ. అయితే ఒట్టిగానే మిమ్మల్ని దేవుడు పంపించాడు. ಆಶೀರ್ವದಿಸೇ ಕಲಿಸ್ತಾರೆ. మిమ్మల్ని ఆశీర్వదించే పంపిస్తాడు. ನಿಮ್ಮ ಎಲ್ಲ ಭಾರಗಳನ್ನ ನೀಗಿಸೇ ಕಲಿಸ್ತಾರೆ. మీకుండే అన్ని భారాలని నీగించి మిమ్మల్ని ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಮನುಷ್ಯರುಗಳಿಗಿಂತ అయితే ಈ ಲೋಕములో ఉండే మనుషుల కంటే ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವ ದೇವರು, మమ్మల్ని అధికముగా ప్రేమించేదే మా దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇಲ್ಲಿ ಲೋಕದಲ್ಲಿರುವ ಅನೇಕರು ನಿಮ್ಮನ್ನು ತುಂಬಾ ಪ್ರೀತಿಸ್ತೇನೆ, ನೀವಂದ್ರೆ ಉಸುರು, ನಿನಗೆ ಏನಾದ್ರೂ ನಾನು ಉಸಿರೇ ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ ಅಂತೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. అయితే ఈ లోకములో ఉండే వాళ్ళు చెప్తారు, నువ్వే నా ప్రాణము, నీకోసం నా ప్రాణాన్ని వదిలేస్తాను, ఇలాగనే అనేక మాటలను చెప్తారు. ಒಂದು 100 ರೂಪಾಯಿ ಸಾಲ ಕೊಡಂತ ಕೇಳಿದ್ರೆ ಕೊಡಲ್ಲ. అయితే ఒక 100 రూపాయలు ఈ అని అడిగితే అప్పుగా అడిగితే కూడా ఇవ్వరు. ಆ ತರ ಆ ಸಮಯದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಇಲ್ಲ, ఒక సమయంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. లేదు వెళ్ళిపోపా అని. ದೇವರು అయితే దేవుడు ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನಾದ ಯೇಸುವನ್ನು ఆయన ఒక్కడే కుమారుడైన యేసుని ನಮಗೋಸ್ಕರ ಕಲಿಸಿಕೊಟ್ಟು మా కొరకు పంపించి ಆತನ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸಿದರು. ఆయన ఒక ప్రేమని చూపించాడు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಆ ಒಂದು ಎಲ್ಲ ಭಾರಗಳು, ಎಲ್ಲರ ಪಾಪಗಳು, ಎಲ್ಲ ಶಾಪಗಳು, ಎಲ್ಲ ರೋಗಗಳನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಕಷ್ಟಪಡ್ತಿರುವಾಗ, అయితే ఆ ఒక సమయంలో యేసు స్వామి ఆ శిలువ పైన అందరూ ఒక పాపాలని, శాపాలని, అన్ని బాధలను ఆ శిలువ పైన మోసేటప్పుడు ಫಾದರ್ ಗಾಡ್, ತಂದೆಯಾದ ದೇವರು ಅದನ್ನು ನೋಡಕ್ಕೆ ಆಗದೆ తన ముఖమును ముచ్చికొండ్రు. అయితే తండ్రి అయిన దేవుడు దాన్ని చూడడానికి కాకుండా ఆయన ముఖాన్ని మరుగు చేసేసాడు. మగను, అయితే ఆయనకు ప్రియ కలిగిన ఒక కుమారుడు, ఆయన ప్రేమ కలిగిన కొడుకు. ಎಲ್ಲೆಲ್ಲ
ತಂದೆಯಾದ ದೇವರು ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾರೋ, ಯೇಸು స్వామి ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾರೋ ఆ సమయದಲ್ಲಿ ಎಲ್ಲ అయితే ఎక్కడంతా తండ్రి దేవుడు కుమారుడు గురించి యేసు ప్రభు గురించి మాట్లాడతాడో beloved son, నా ప్రియ కుమారుడా, ಪ್ರೀತಿಯ ಮಗನು, నా ప్రియ కుమారుడు అని చెప్తారు. ತನ್ನ ಪ್ರೀತಿಯ ಮಗನನ್ನೇ ನಮಗಾಗಿ ಅವರು ಕೊಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. అయితే ఆయన ప్రియ కుమారునే మా కొరకు ఇచ్చాడు. ಅದಕ್ಕೆ ಪೌಲನು ಒಂದು ಮಾತನ್ನ ಹೀಗೆ ಹೇಳ್ತಾರೆ, అందువల్ల పౌలు ఇలాగ ఒక మాట సెలవిస్తాడు. ತಂದೆಯಾದ ದೇವರು ఆ తండ్రి అయిన దేవుడు ಮಗನನ್ನೇ ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವುದಾದರೆ ఆయన కొడుకునే మాకు ఇచ్చిండేదైతే ನಾವು ಎದುರು ನೋಡುವಂತ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಕೊಡಲ್ವಾ? అయితే మేము ఎదురు చూసి అంటే చిన్న చిన్న కార్యాలని దేవుడు మాకు ఇవ్వడా? పక్కದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ ಕೊಡಲ್ವಾ? పక్కలో ఉండి వెళ్ళి చూసి అడగండి, మాకు ఇవ్వడా దేవుడు? ಕೊಟ್ಟೆ ಕೊಡ್ತಾನೆ, ఇచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ಕೊಟ್ಟೆ ಕೊಡ್ತಾನೆ, మాకి ఆయన ఇచ్చేస్తాడు. ಆತನು ಕೊಟ್ಟೆ ಕೊಡ್ತಾನೆ. ఆయన మాకు ఇచ్చేస్తాడు. ಇದು ನಮಗೆ ಡಿಸೆಂಬರ್ ಮಂತ್, ಇದು ಮಂತ್ ಆಫ್ ಸೆಲೆಬ್ರೇಷನ್. ఇది డిసెంబర్ నెల మంత్ ఆఫ్ సెలబ్రేషన్ ಈ ಒಂದು ಸಮಯಗಳಲ್ಲಿ ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜನನವನ್ನು ಆಚರಿಸಲಿದ್ದೇವೆ. అయితే ఈ యొక్క సమయంలో యేసు ప్రభు యొక్క జనాన్ని గురించి మేము ఈ ఆచరణ సీజన్ చేయబోతున్నాము. ಮೇನ್ ರೀಸನ್ ದಟ್ ಇಸ್ ಜೀಸಸ್. ఈ సీజన్ కుంటే మెయిన్ రీజన్ వచ్చేసి అది జీసస్. ఈ కాಲದ ಮುಖ್ಯ ಕಾರಣ ಯೇಸು ಸ್ವಾಮಿ. అయితే ఈ కాలానికి ఉండే ముఖ్య కారణం ఏంటంటే అది యేసు ప్రభు. ಮುಖ್ಯವಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜನನ. అయితే ప్రాముఖ్యంగా యేసు ప్రభు యొక్క జననము. ಈ ಲೋಕದ ಯಾವುದೇ ದೇಶಕ್ಕೆ ಹೋಗ್ರಿ, ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಯಾವ ದೇಶಗಳಿಗಾದ್ರೂ ಹೋಗ್ರಿ, అయితే ఈ లోకంలో మీరు ఉండే ఏ దేశానికైనా మీరు వెళ్ళండి, ಯಾವ ದೇಶಗಳಿಗಾಗಿ ಹೋದ್ರು ಕೂಡ ಅಲ್ಲಿರುವಂತ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮಾಲ್ಗಳಿಗೆಲ್ಲ ಹೋಗಿ ನೋಡಿದ್ರೆ, అయితే ఏ దేశానికి వెళ్ళి పెద్ద పెద్ద మాల్ ని మీరు చూసేదైతే ಮೇರಿ ಕ್ರಿಸ್ಮಸ್, హ్యాపీ క్రిస్మస్ ಅಂತ ಫುల్ ಡೆಕೋರೇಷನ್ ಮಾಡಿ ಇಟ್ಟಿರ್ತಾರೆ. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అనే చాలా డెకరేషన్ చేసి చాలా బాగా ಇಡೀ పెట్టింటారు. ಲೋಕವೇ అయితే ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜನನವನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದೆ. అయితే లోకం అంతటా వచ్చి యేసు ప్రభు యొక్క జనాన్ని ఆచరిస్తుంది. ಕೆಲವು ಹಬ್ಬಗಳನ್ನ ಕೆಲವು ದೇಶಗಳು ಮಾತ್ರ ಆಚರಣೆ ಮಾಡುತ್ತದೆ. అయితే కొన్ని పండుగలు వచ్చి కొన్ని దేశాల మటుకు ఆచరణ చేస్తాయి. ಒಂದೇ ಹಬ್ಬ ಇಡೀ ಲೋಕ ಆಚರಣೆ ಮಾಡುತ್ತದೆ. అయితే ఒకే పండుగను వచ్చి లోకమంతా ఆచరణ చేసేది. అది ಯಾವುದು? అది ఏంటి? జీసస్ బర్త్, యేసువిನ ಜನನ, క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ಅಂದ್ರೆ ಇದು ಮಂತ್ ಆಫ್ ಕ್ರಿಸ್ಮಸ್, ಮಂತ್ ಆಫ್ ಸೆಲೆಬ್ರೇಷನ್. ఇది మంత్ ఆఫ్ క్రిస్మస్, మంత్ ఆఫ్ సెలబ్రేషన్ ಎಲ್ಲರೂ ಉತ್ಸಾಹವಾಗಿ ಇರಬೇಕು. అందువల్ల అందరూ చాలా ఉత్సాహంగా ఉండాలి. ದುಃಖಗಳೆಲ್ಲ ಕಳಚಿ ಬಿಟ್ಟು ಸಂತೋಷವಾಗಿರಬೇಕು. మీకు ఉండే దుఃఖాలను అన్నిటిని వదిలివేసి సంతోషంగా ఉండాలి. ನಗುತ್ತಾ ಇರಬೇಕು, నవ్వుతూ ఉండాలి, హ్యాపీ ಆಗಿರಬೇಕು, సంతోషంగా ఉండాలి. ಅಲ್ಲನ್ನು ಯಾವಾಗಲೂ ತೋರಿಸ್ತಾ ಇರಬೇಕು, ಕ್ಲೋಸ್ ಅಪ್ ತರ. మీ పళ్ళను క్లోజ్ అప్ రకంగా చూపిస్తూనే ఉండాలి. ಅಲ್ಲನ್ನು ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಉಜ್ಜಿ ಇರಬೇಕು, దానికన్నా ముందుగా పళ్ళు దుద్దిండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ಸಂತೋಷವಾಗಿ ಕಾಣಲ್ಪಡಬೇಕು. ಸಂತೋಷಂగా మీరు ಕಾಪಾಡಿಕೊಳ್ಳಿ. ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ನಮಗೆ ಅನೇಕ ಈ ಒಂದು ಸೆಲೆಬ್ರೇಷನ್ ಇರುವಂತ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇರ್ತದೆ. అయితే ఈ ఒక నెలలో ఈ సెలబ్రేషన్ కుండే అనేక కార్యక్రమాలు ಏನಪ್ಪಾ ಇರುತ್ತದೆ ಆ ತರ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ఏం జరుగుతుంది అని అడిగేదైతే ಒಂದು ಕ್ಯಾರಲ್ ರೌಂಡ್ ಇರ್ತದೆ. ఒక క్యారల్ రౌండ్ ఉంటుంది, ಭಜನೆ ಕ್ಯಾರಲ್ ರೌಂಡ್. ఆ క్యారల్ రౌండ్ ಕ್ಯಾರಲ್ ರೌಂಡ್ ಏನಾಗ್ತದೆ? ఈ క్యారల్ రౌండ్ ఏం జరుగుతుంది? ಒಂದು 10-12 ಜನ ಒಂದು ಗುಂಪಿನ ಜನರು ಮನೆ ಹತ್ರ ಬಂದು, ఒక 10-12 ఒక గుంపు ఇంటి దగ్గరకు వచ్చి ಯೇಸು ಸ್ವಾಮಿ ಜನನದ ಬಗ್ಗೆ ಹಾಡನ್ನ ಹಾಡಿ, యేసు ప్రభు యొక్క జనన గురించి దానికి ఒక ನಮ್ಮ పాటను ಮನೆಗೆ పాడి ಬಂದು ಆ ಸಂತೋಷವನ್ನ ಹಂಚಿಕೊಂಡು, మా ఇంటికి వచ్చి ఆ సంతోషాన్ని మాతో పంచుకొని, ನೀವು ಕೊಡುವಂತ ಎಲ್ಲ ಸ್ನಾಕ್ಸ್ ಅನ್ನ ಕೂಡ ಅವರು ಹಂಚಿಕೊಂಡು, మీరిచ్చే ఆ స్నాక్స్ అన్నిటిని తిండి వాళ్ళు తీసుకొని ಹ್ಯಾಪಿ వాళ్ళు పంచుకొని ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂತ ಹೇಳಿ ಹೋಗ್ತಾರೆ. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి వాళ్ళు ಸೊ వెళ్తారు. ಅದು ನಮಗೆ ಫ್ರಮ್ ದ 10ನೇ ತಾರೀಕಿಂದ ನಮಗೆ ಕ್ಯಾರಲ್ ರೌಂಡ್ ಪ್ರಾರಂಭ. అది వచ్చి 10వ తారీఖు నుండి అది ప్రారంభమవుతుంది. ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಯಾವಾಗ ಬರ್ತದೆ ಅಂತ ಕೆಲವರು ಪ್ರಶ್ನೆ ಇರಬಹುದು. అయితే మా ఇంటికి ఎప్పుడు వస్తుందని కొందరు ప్రశ్నలు ఉండవచ్చు. 14th ಸಾಟರ್ಡೆ, 14ನೇ ತಾರೀಕು ಶನಿವಾರ, 14వ తేదీ శనివారము ನಮ್ಮ ಜಾನ್ಸಿ ಸಿಸ್ಟರ್ ಅವ್ರ ಮನೆಗೆ ಬರ್ತಾರೆ. ఝాన్సీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వస్తారు. ಅದಕ್ಕೆ ಕೋಆರ್ಡಿನೇಟ್ ಮಾಡಕ್ಕೆ ಗಿರಿ ಇರ್ತಾರೆ, ಎಬಿ ಇರ್ತಾರೆ, ಅವ್ರು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಕೊಡ್ತಾರೆ. దానికి కోఆర్డినేట్ చేసి దానికి ఎబి తర్వాత నేను ఉంటాను 14th ಅಲ್ಲಿ. ಓಕೆ, ನೆಕ್ಸ್ಟ್ ಅದು ಮುಗಿದ್ಮೇಲೆ 17th ಕಿರ್ಲೋಸ್ಕರ್ ಲೇಔಟ್ ಏರಿಯಾ ಇರ್ತದೆ. అదైన తర్వాత 17వ తేదీ వచ్చి కిర్లోస్కర్ లేఅవుట్ లో ఉంటుంది. ಕಿರ್ಲೋಸ್ಕರ್ ಲೇಔಟ್ ಏರಿಯಾ ಬರುವಾಗ ಫಸ್ಟ್ ನಾವು ಇದು ಏನದು ಚಿಮ್ನಿ ಹಿಲ್ಗೆ ಬರ್ತೀವಿ, ಸತೀಶ್ ಬ್ರದರ್ ಮನೆಗೆ. ఓకే, ఆ రోజు వచ్చి ಫಸ್ಟ್ వచ్చి ಸತೀಶ್ ಬ್ರದರ್ ಕ್ಯಾರಲ್ ರೌಂಡ್ ಟೀಮ್ ಎಲ್ಲರೂ ఇంకా ಸ್ಟಾರ್ಟ್ అవుతుంది. ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಒಟ್ಟಿಗೆ ಬರಬೇಕು. ಓಕೆ, ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಒಟ್ಟಿಗೆ ಬರಬೇಕು. కేరళ నుండి వచ్చే అందరూ ఆధార్ కార్డు తీసుకొని రావాలి. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರು ಅವಾಗಲೇ ಪರ್ಮಿಷನ್ ತಗೊಂಡು ಒಳಗಡೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ఎందుకంటే అప్పుడే వాళ్ళు దానికి పర్మిషన్ ಅವ್ರ తీసుకొని ಮನೆಗೆ ಫಸ್ಟ್ వచ్చేస్తుంది. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೇವೆ. అక్కడ నుండి మొదటిగా స్టార్ట్ చేస్తాము. ನಂತರ ಬೇರೆ ಬೇರೆ ಮನೆಗೆಲ್ಲ ಇರ್ತದೆ, ಅದು ನಮಗೆ ಬೇಡ, ಬಿಟ್ಬಿಡೋಣ. ಅದು తర్వాత అనేక ఇంట్లో ఉంటాయి, ಅವಂತೆ అవసరం లేదు. ಈ ಎರಡು ಇದು ಓಕೆ. ఇక ఈ రెండు రోజులు ಕೆಲವರು ಮನೆಗಳನ್ನ ನಾವು ಪರ್ಪಸ್ಫುಲ್ ಆಗಿ ಬೇಡ ಅಂತ ಬಿಟ್ಟಿದೆ. అయితే కొందరు ఇండ్లకి వెళ్ళడము మేమే స్వయంగా ಯಾಕೆ ಅಂತ ನೋಡುವಾಗ నిలిచేసాము. ಕೆಲವು ಸತಿ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಆಗಬಹುದು.
ಆಗಬಹುದು. ఎందుకంటే అక్కడ ఏదో ఒక ఆడంకు ಯಾಕಂದ್ರೆ రావచ్చు. ಕ್ಯಾರಲ್ ರೌಂಡ್ ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಬರೋದಿಲ್ಲ, ವೈಲೆಂಟ್ ಆಗಿ ಬರ್ತದೆ. అయితే క్యారల్ రౌండ్ వచ్చి చాలా నిశ్శబ్దంగా రాదు, అది చాలా శబ్దంగా వస్తుంది. ಬಂದ್ರೆ ಊರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ, అది వస్తే ఊరికే ಒಂದು తెలుస్తుంది. ದೊಡ್ಡ ಟೀಮ್ ತರ ಬಂದು ಇದ್ರ ಜೊತೆಗೆ ಸ್ಯಾಂಟಾ ಬೇರೆ ಬರ್ತಾರೆ. అది పెద్ద టీమ్ తో వచ్చి అంతేకాకుండా ಅದು- శాంటా కూడా వస్తారు ಅದು జతలో. ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲಿ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಪ್ರಾಬ್ಲಮ್ అయితే ಆಗಬಾರದು ಅನ್ನೋ అక్కపక్కల ఉండే వాళ్ళ ಕಾರಣದಲ್ಲಿ నుంచి దానికి ఏదైనా ಕೆಲವು అబ్జెక్షన్ ಮನೆಗಳಿಗೆ రావచ్చు. ನಾವು ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಬರ್ತೇವೆ. అయితే కొందరింటికి మేము సైలెంట్ గా ಒಂದು నిశ్శబ్దంగా ಇಬ್ಬರು ಮೂರು వస్తాము. ಜನ ಸೈಲೆಂಟ್ ಆಗಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜನನದ ಸಂತೋಷವನ್ನು ಹಂಚಿಕೊಳ್ತೇವೆ. అయితే ఒక ఇద్దరు ముగ్గురు సైలెంట్ గా మీ ఇంటికి వచ్చి మీ Okay, కొరకు ప్రార్థన ಕ್ಯಾರಲ್ చేసి యేసు ಟೀಮ್ ప్రభువుకు జన్మ ಬರೋದಕ್ಕೆ- పంచుకుంటాం. ಕ್ಯಾರಲ್ ಟೀಮ್ ಬರೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ అయితే కేరళ టీమ్ రావడానికి ನಿಮಗೆ ముందుగా ಮೆಸೇಜ್ ಬರ್ತದೆ, మీకు దాని గురించి ఒక సందేశం ಕಾಲ್ వస్తుంది, ಬರ್ತದೆ. మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ಅದನ್ನ ನೀವು ಅದಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಅವರಿಗೆ ಗೈಡ್ ಮಾಡುವುದಾದ್ರೆ ಅವರಿಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿರುತ್ತೆ. అయితే మీరు వాళ్ళని సరిగ్గా గైడ్ చేసేది అయితే వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ಆಮೆನ್. ఆమేన్. 21st 21ನೇ ತಾರೀಕು 21ನೇ ತೇದಿ. ಶನಿವಾರ ಅಲ್ಲ, ಥರ್ಡ್ ಸ್ಯಾಟರ್ಡೆ, మూడో శనివారం 21st ತುಂಬಾ ಮುಖ್ಯವಾದಂತ ದಿನ. అది చాలా ప్రాముఖ్యమైన ఒక రోజు. ಅವತ್ತು ಆ రోజు ನಾವು ಎಲ್ಲರೂ ಸೇರ್ಕೊಂಡು మనం అందరూ చేరి ತಮಿಳು ಕನ್ನಡ ಆರಾಧನೆಯವರು, ತೆಲುಗು ಕನ್ನಡ ಆರಾಧನೆಯವರು ಎಲ್ಲರೂ ಸೇರ್ಕೊಂಡು తమిళ కన్నడ ఆరాధన తర్వాత తెలుగు కన్నಡ ఆరాధన అందరూ చేరి ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಬಂದು ಕ್ರಿಸ್ಮಸ್ ಕಾರ್ನಿವಲ್ ಮಾಡಿಲ್ದೇವೆ, ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬದ ಆಚರಣೆ. అయితే క్రిస్మస్ పండగని అక్కడ సెలబ్రేషన్ చేయబోతున్నాం. ಅದರಲ್ಲಿ ನಾವು ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಳನ್ನ ಕರೆಯಲಿದ್ದೇವೆ. అందులో మా ఒక స్నేహితులని మేము ఆహ్వానించొచ్చు. ಅವತ್ತು ನೈಟ್ ನಮಗೆ ಕ್ಯಾಂಡಲ್ ಲೈಟ್ ಡಿನ್ನರ್ ಇರ್ತದೆ. ఆ రోజు నైట్ క్యాండల్ లైట్ డిన్నర్ కూడా ఉంటుంది. ಒಳಗಡೆ ಬಂದು ಕ್ಯಾಂಡಲ್ ಲೈಟ್ ಹುಡುಕಬಾರ್ದು, ಹೊರಗಡೆ ಇಟ್ಟಿರ್ತೇವೆ, ಅದನ್ನು ನೋಡ್ಕೊಂಡು ಬಂದು ನೀವು ಇಲ್ಲಿ ಡಿನ್ನರ್ అయితే ಮಾಡಿ. లోపల క్యాండల్ ఉండదు, బయట ఉంటుంది, దాన్ని చూసుకొని వచ్చి ఇక్కడ డిన్నర్ చేసుకోవచ్చు. ಕ್ಯಾಂಡಲ್ ಲೈಟ್ ಡಿನ್ನರ್ ಅದು ಸೆಲೆಬ್ರೇಷನ್ ಜೊತೆಗೆ ಇರ್ತದೆ. క్యాండల్ లైట్ డిన్నర్ దాని జೊತೆలో ಕೆಲವು ఉంటుంది. ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇರ್ತದೆ, కొన్ని కార్యక్రమాలు కూడా ಕೆಲವು ఉంటాయి, ನಾಟ್ಯಗಳು ಇರ್ತದೆ, కొన్ని నృత్యంలో ಕೆಲವು డాన్స్ కూడా ఉంటుంది, ಸ್ಕಿಟ್ಗಳು ಇರ್ತದೆ. స్కిట్ కూడా ఉంటుంది. ಆಗ ಅದರ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರ ಸ್ವಾರ್ಥೆಯನ್ನ ಅವರಿಗೆ ಸಾರಲಾಗ್ತದೆ. దాని మధ్యలో దేవుని యొక్క సువార్త అక్కడ వాళ్ళకి చెప్పబడుతుంది. ಅದರಿಂದ ನಾವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಒಬ್ಬರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬರಬಹುದು. అందువలన మా తోడు ప్రతి ఒక్కరు ఒకరిని తోడుకొని రావచ్చు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಗ ಅವರಿಗೆ ನಾವು ಯಾವುದರ ಮೂಲಕವಾಗಿ ಆದರೂ ಅವರಿಗೆ ನಾವು ಸ್ವಾರ್ಥನ ಸಾರ್ತೇವೆ. అయితే వాళ్ళకి ఏదో ఒక కార్యము నుండి వాళ్ళకి From సువార్తని తెలుగు ಆರಾಧನೆ, తెలుగు ಆರಾಧನೆಯಿಂದ అయితే తెలుగు ఆరాధన ನೀವು నుండి ಈ ಆರಾಧನೆ ಮುಗಿದ ಮೇಲೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿ, ఆరాధన ముగిసిన తర్వాత ಯಾವುದಾದ್ರು ಒಂದು చేసుకోండి. ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ನೀವು ಪ್ಲಾನ್ ಮಾಡಿ, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇవ్వడానికి మీరు ఒక ప్లాన్ చేసుకోండి. ಈವನ್ ಟೀಮ್ ಆಗಿ ಸೇರಿ ಒಂದು ಹಾಡು ಹಾಡಬಹುದು, అయితే టీమ్ గా చేరుకొని ఒక పాటని పాడవచ్చు, ಅಥವಾ ಒಂದು ಸ್ಕಿಟ್ ಮಾಡಬಹುದು, లేకపోతే ఒక స్కిట్ కూడా ಅಥವಾ చేయవచ్చు, ಒಂದು ಕೊರಿಯೋಗ್ರಫಿ ಮಾಡಬಹುದು, లేకపోతే ఒక కొరియోగ్రఫీగా చేయవచ్చు, ಅಥವಾ ಒಂದು ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಬಹುದು. లేకపోతే ఒక డాన్స్ కూడా చేయవచ్చు. ಯಾವುದಾದ್ರು ಒಂದನ್ನ ಪ್ಲಾನ್ ಮಾಡಬಹುದು. ఏదైనా ఒక దాన్ని మీరు ప్లాన్ ನಮಗೆ చేసుకోండి. ಇನ್ನು ಒಂದು ವಾರ ಸಮಯ ಇದೆ. అయితే మాకు ఇంకా ఒక వారం సమయం ಮಧ್ಯ ఉంది. ಮಧ್ಯ ಬಂದು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ಕೊಳ್ಬಹುದು. మధ్యలో వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ಆಮೆನ್. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ಫ್ರೆಂಡ್ಸ್ ಗಳನ್ನ ನೀವು ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಳನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬನ್ನಿ. మీ స్నేహితులందరినీ మీరు ఆహ్వానించండి. ಆಮೇನ್. ಅನೇಕ ದೇವರು ಅವರನ್ನ ರಕ್ಷಿಸಿ ಅಥವಾ ದೇವರು ಅವರ ಜೊತೆಗೆ ಮಾತಾಡಿ ಅವರನ್ನ ಕಲಿಸ್ತಾರೆ. అయితే దేవుడు వాళ్ళని రక్షించి లేకపోతే వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళని పంపిస్తారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸುವಿನ ಹಬ್ಬ ಆಚರಣೆ ಮಾಡಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? ಹಲ್ಲೆಲೂಯಾ. ವೆರಿ ಗುಡ್. ಎಲ್ಲರೂ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? అందరూ సిద్ధంగా ఉన్నారా? ಬನ್ನಿರಿ, ನಾವು ಕ್ರಿಸ್ಮಸ್ ಅನ್ನ ಕೊಂಡಾಡೋಣ. రండి క్రిస్మస్ ని సెలబ్రేషన్ చేద్దాం. ಈಗಲ್ಲ 21ನೇ ఈ ತಾರೀಕು. రోజు కాదు, ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಈಗೆಲ್ಲ ಕೊಂಡಾಡ್ತಾ ಇರಿ ಡೈಲಿ ಎವ್ರಿ ಡೇ. అయితే మీరు మీ ఇంట్లో ఎవ్రీ డే వచ్చి మీరు దాన్ని సెలబ్రేషన్ ಹಲ್ಲೆಲೂಯಾ. చేయండి. హల్లెలూయా. ಅದರಿಂದ ಈ ಒಂದು ತಿಂಗಳನ್ನ అయితే ఈ ఒక నెలని ನಾವು ವಾಗ್ದಾನದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ వాగ్దాన కింద చూసేదైతే ನಾವು ಏನಂತ ಇಟ್ಟಿದ್ದೇವೆ? మేము ఏమని పెట్టాము? జీసస్. ಏನಂತ ಇಟ್ಟಿದ್ದೇವೆ? ఏమని పెట్టి ఉన్నాము? జీసస్. ಆ? ಏನ್ ಜೀಸಸ್ ಅಂತ ಇಟ್ಟಿದ್ದೇವ? ಮಂತ್ ಆಫ್ మంత్ ఆఫ్ జీసస్. ಜೀಸಸ್. ಎಲ್ಲರೂ ಎಲ್ಲನ ಏನು ಮಂತ್ ಆಫ್? అందరూ చెప్దామా? ತೆಲುಗಿನಲ್ಲಿ ಏನು? అందరూ చేరి చెప్దామా? ಇಲ್ಲ, ಜೀಸಸ್ಗೆ ಏನ್ ಚೆಪ್ತಾರೆ? యేసు. ಯೇಸುನವಾ? ಓ ಪರವಾಗಿಲ್ಲ, ತಮಿಳಲ್ಲಿ ಯೇಸು, ಕನ್ನಡದಲ್ಲಿ ಯೇಸು. ಓಕೆ, ಇಂಗ್ಲಿಷಲ್ಲಿ ಮಾತ್ರ ಜೀಸಸ್. ಓಕೆ, ಅದು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ, ಜೀಸಸ್. జీసస్. ಆಮೆನ್. ಯಾಕೆ ಈ ಒಂದು ಜೀಸಸ್ ಎಂಬುದಾಗಿಟ್ಟಿದ್ದೇವೆ? ఎందుకు జీసస్ అని పెట్టి ఉన్నామంటే ಯೆಶಾಯ ಪ್ರವಾದಿ ಈ ಒಂದು ವಾಗ್ದಾನದ ವಾಕ್ಯವನ್ನ ಅದನ್ನ ಆತನು ಪ್ರವಾದನೆಯಾಗಿ ನುಡಿದಿದ್ದಾರೆ. అయితే యెషాయి ప్రవక్త వచ్చి ఈ ఒక వాక్యాన్ని వచ్చి యేసు ప్రవక్తే వాక్య మూలంగా ఆయన చెప్పబడి ಯೇಸು ఉన్నాడు. ಜನಿಸಿ ಬರೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ అయితే యేసు ప్రభు జనించడానికి ముందుగానే 900 ವರ್ಷಗಳ ಹಿಂದೆ 900 సంవత్సరాల వెనకనే దాని చెప్పి ಯೇಸು ఉన్నాడు. ಸ್ವಾಮಿ ಜನನದ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. అయితే యేసు ప్రభు ఒక జనన గురించి చెప్పి ఉన్నాడు. ಅನೇಕ ದೇವರ ವಾಗ್ದಾನಗಳು
అయితే దేవుని అనేక ಅನೇಕ ವಾಗ್ದಾನಗಳನ್ನ, ಪ್ರವಾದನೆಗಳು అనేక ಯೇಸು ಪ್ರವಚನಾలని ಸ್ವಾಮಿಯ ಜನನದ ಬಗ್ಗೆ ನುಡಿಯಲ್ಪಟ್ಟಿದೆ. యేసు ప్రభు ఒక జనాన్ని గురించి ಆ చెప్పబడి ಒಂದು ఉంది. ಪ್ರತಿಯೊಂದು ಪ್ರವಾದನೆ ಮಾತುಗಳು ವಾಗ್ದಾನಗಳು ಅದು ನೆರವೇರಿದೆ. అయితే ప్రవచనలు తర్వాత వాగ్దానాలు అవన్నీ నెరవేర్చబడ్డాయి. ಒಂದು ಮಗು ನಮಗಾಗಿ ಹುಟ್ಟಿದಷ್ಟೇ. ఒక శిశువు పుట్టెను. ಆಮೆನ್. ವರದ ಮಗನು ನಮಗೆ ದೊರೆತನು. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ಆಡಳಿತವು ಅವನ ಬಾಹುವಿನ ಮೇಲಿರುವುದು. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ಆತನ ಹೆಸರು ಏನು? ఆయన పేరేంటి? తెలుగుಲಿ ఆశ్చర్య ಶಬ್ದವಾಗಿ ಫ್ರಮ್ ದ ఆశ్చర్యకరుడు, ಆಶ್ಚರ್ಯಕರುడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యగు తండ్రి, ಸಮಾಧಾನ ಅಧಿಪತಿ. ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ಗುಡ್. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರಿ. ಆದ್ರೆ ಕೆಲವರು ಹೇಳ್ತಾನೆ ಇಲ್ಲ. ಎಲ್ಲ ತರಗತಿಯಲ್ಲಿ ಕೆಲವರು ಅಟೆಂಟಿವ್ ಆಗಿರ್ತಾರೆ, ಕೆಲವರು ಅನ್ಅಟೆಂಟಿವ್ ಆಗಿರ್ತಾರೆ. అన్ని తరగతిలో కొందరు అటెంటివ్ గా ఉంటారు, కొందరు ఆ రకంగా ఉండరు. అందరూ సేరి చెప్తావరా? అందరూ చేరి చెప్దామా? నేను సేర్కొల్తాను. ఓకే ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ಸಮಾಧಾನಕರ್ತೆಯಗೂ ಅಧಿಪತಿ. ಇದು ಆ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಕುರಿತಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಂತ 5 ನಾಮಗಳು. ఇది యేసు ప్రభు గురించి ప్రవచన మూలకంగా చెప్పబడిన 5 నామాలు. ನಮಗೆ ಈ ತಿಂಗಳಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ವಾಗ್ದಾನ. ఇది ఈ నెలకు ఇచ్చిన ఒక వాగ్దానం. ಈ ವಾಕ್ಯದ ಕೇಂದ್ರ ಬಿಂದು ಯಾರಂತ ನೋಡಿದ್ರೆ, ఈ ఒక వాక్యానికి కేంద్ర బిందు ఎవరిని చూసేదైతే ಅವರೇ ಜೀಸಸ್. ఆయనే యేసు ప్రభు. యేసు ನಮಗಾಗಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ, మా కొరకై అనుగ్రహించబడ్డాడు, ನಮಗಾಗಿ ಕಲಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ, మా కొరకై పంపించబడ్డాడు. ನಾವು ಕ್ರಿಸ್ಮಸ್ ಎಂಬುದಾಗಿ ಆಚರಣೆ ಮಾಡ್ತೇವೆ. ಕ್ರಿಸ್ಮಸ್ అని మేము ఆచరిస్తున్నాం. ಈ ಒಂದು ದಿನದಲ್ಲಿ, అయితే ఈ ఒక రోజున ಈ ಜೀಸಸ್ ಅನ್ನುವಂತ ಕಾರ್ಯವನ್ನೇ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಲಿದ್ದೇವೆ. అయితే ఈ జీసస్, యేసు అనే ఒక కార్యాన్ని గురించి మేము ధ్యానించబోతున్నాం. ಏನದು? ఏంటది? ಜೀಸಸ್. జీసస్ ಏನದು? ఏంటది? ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಏನದು ಹೇಳೋಣ? ಜೀಸಸ್. ಏನದು? జీసస్. ಏನ್ ಬರುತ್ತೆ ಇಂಗ್ಲಿಷ್ ಪದಗಳು? ಇಂಗ್ಲಿಷ್ లో ಆ ಪದಾలు ఏంటి వస్తాయి? ಪ್ರೊಫೆಸರ್ ಗಳಿದ್ದೀರಿ, ಟೀಚರ್ ಗಳಿದ್ದೀರಿ. ಓಕೆ, ಜೆ ಇ ಎಸ್ ಯು ಎಸ್. ಏನದು? జీసస్. ಶಬ್ದವಾಗಿ ಹೇಳೋಣ, ಶಬ್ದముగా చెప్దామా? ಜೆ ಇ ಎಸ್ ಯು ಎಸ್. ನಿಮ್ಗೆ ಒಂದು ಅರ್ಥ, ಇದು ಅರ್ಥ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಂತ ಗೊತ್ತಿಲ್ಲ. దీనికి ఉండే అర్థం మీకు తెలుసు అని నాకు తెలియదు. అందరూ అంటే మీకు అర్థమాಗುತ್ತಾ? అందరూ అంటే అందరూ కదా. అందరూ ಅಂದ್ರೆ ಗೊತ್ತಾ ನಿಮ್ಗೆ? అందరూ అంటే తెలుసా మీకు? ಪಕ್ಕದಲ್ಲಿರೋರು ಅವ್ರಿಗೆ అందరూ ತಾನೆ, ಅವರು ಸೇರಿ. అందరూ అంటే పక్కలో ఉండేవారు ಎಲ್ಲರೂ ಸೇರಿ ತಾನೆ. ಎಲ್ಲರೂ ಪಕ್ಕದಲ್ಲಿ ಹೇಳ್ತಾರ ನೋಡಿ. ಅವ್ರ మీ పక్కలో ఉండే వాళ్ళు చెప్తారా? దాన్ని గమనించండి. జే ఇ ఎస్ యు ఎస్. ಯಾರು ಹೇಳಿಲ್ಲ? ఎవరు చెప్పలేదు? ಅವ್ರಿಗೆ ಒಂದು ಚಾಕ್ಲೇಟ್ ಕೊಡೋಣ. ಯಾರು ಹೇಳಿಲ್ಲ? వాళ్ళకి ఒక చాక్లెట్ ఇద్దాం. ఎవరు చెప్పలేదు? ತಿರ್ಗ ಎಲ್ಲರೂ ಸರಿ ಅಲ್ಲಣ್ಣ, ಎಲ್ಲರೂ. ಓಕೆ, ಜೆ ಇ ಎಸ್ ಯು ಎಸ್. ಜೀಸಸ್. ಮತ್ತೊಂದು ಸಾರಿ, ಜೆ ಇ ಎಸ್ ಯು ಎಸ್. జీసస్. ಈ ಜೀಸಸ್ ಅನ್ನುವಂತ ಹೆಸರು, జీసస్ అనే ఒక పేరు ಹೋದ ವಾರದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. మేము పోయిన వారమే దాన్ని చూసాము. ಅದು ತಕ್ಷಣ ಬಂದಂತ ಹೆಸರಲ್ಲ, ಅದು ఏదో వెంటనే వచ్చిన ఒక పేరు కాదు. ಪ್ರತಿಫಲಿಸುವಂತ ತಂದೆಯಾದ ದೇವರನ್ನ ತೋರಿಸುವಂತ ಒಂದು ಹೆಸರು. అయితే తండ్రి దేవుణ్ణి చూపించే ఒక నామమై ఉంటుంది. ಯೇಸು ಒಂದು ವೇಳೆ 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಆಗ ಹುಟ್ಟಿದವರಾಗಿರಬಹುದು. అయితే 2000 సంవత్సరాల వెనక యేసు పుట్టిందై ఉండవచ్చు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಬಂದಿದ್ದು ಅಷ್ಟೇ ಆತನು. అయితే ఈ లోకానికి వచ్చింది కూడా అంతే అయి ఉండవచ్చు. ಆತನು ಅದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ಇದ್ದವನು. అయితే దానికి వెనకనే ఆయన ఉన్నవాడు. ಎಂದೆಂದಿಗೂ ಇರುವ ಆತನು. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ಆತನಿಗೆ ಆದಿಯೂ ಇಲ್ಲ, ಅಂತ್ಯವೂ ಇಲ್ಲ. ఆయనకి ఆది కూడా లేదు, అంత్యము కూడా లేదు. ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ ಅಲ್ಫಾ ಒಮೆಗಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ప్రకటన గ్రంథంలో చూసేదైతే అల్ఫా ఒమేగా అని ఉంటుంది. ಆತನು ಆದಿಯಲ್ಲಿ ಇದ್ದನು. అయితే ఆయన ఆదిలో ఉన్నాడు. ಆತನು ಮನುಷ್ಯರ ಅವತಾರವನ್ನು ತಾಳಿ ಬಂದನು. అయితే మనుషుల ఒక అవతారాన్ని ధరించి వచ్చాడు. ಆತನು ತಿರುಗಿ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಅಲ್ಲೇ ಹೋಗಿದ್ದಾನೆ. మరలా పునరుత్థానం పొందుకొని మరలా అక్కడికి వెళ్ళి ಆತನಿಗೆ ಅಂತ್ಯ ಇಲ್ಲ. అయితే ఆయనకి అంత్యము లేదు. ಈಗಲೂ ಜೀವದಿಂದ ಇರುವಂತ ಒಬ್ಬರು ಅಂದ್ರೆ ಯೇಸು. ఇప్పుడు కూడా జీవితంలో ఉండేదంటే అదే యేసు. ಇವತ್ತು ಯೇಸುವಿನ ನಾಮದ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡಲಿದ್ದೇವೆ. అయితే ఈ రోజు యేసు నామం గురించి చూడబోతున్నాం. జీసస్ నేమ్. జీసస్ నేమ్. ಯೇಸುವಿನ ನಾಮ. యేసు
యేసు ఒక నామము ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ. అన్ని నామముల కంటే మేలైనది. ಇದನ್ನ ನಾವು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳುವುದಕ್ಕೆ, దీన్ని మనసులో పెట్టుకునే దానికి ಜೀಸಸ್ ಅನ್ನುವ ಪದದಲ್ಲಿಯೇ ನಾವು ನೋಡಲಿದ್ದೇವೆ. జీసస్ అనే ఒక పదాన్ని గురించి దాన్ని ಏನೇನು చూడబోతున్నాం. ಬರುತ್ತದೆ? ఏంటేంటి వస్తుంది? JESUS. ಜೀಸಸ್ ಎಷ್ಟು ಪದಗಳಿದೆ? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ಎಷ್ಟು? ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಎಷ್ಟು. ಅವ್ರು ನೋಡಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ಅವ್ರು ಮುಗಿದ ಮೇಲೆ ಒಂದು ಚಾಕ್ಲೇಟ್ ಕೊಟ್ಬಿಡಿ ಅವ್ರಿಗೆ. ವೆರಿ ಗುಡ್. చాలా బాగా చెప్తున్నారు వాళ్ళకి చాక్లెట్. ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ಎಷ್ಟಿದೆ? 5. ఎన్ని ఉన్నాయి? 5 ಈಗ ఉన్నాయి. ಆ ಒಂದು 5ಅನ್ನ ನಾವು ಇವತ್ತು ಗಮನಿಸಲಿದ್ದೇವೆ. అయితే ಈ రోజు ఆ 5 పదాలను చూడబోతున్నాం. ಸಮಯ ಅನುಕೂಲಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ. అయితే సమయము మాకు అనుకూలమైన Jesus. ప్రకారం చూడబోతున్నాం. జీసస్, ಯೇಸು, యేసు ಆತನು ರಾಜಾದಿ ರಾಜನು, ఆయన రాజులకి రాజు, ಆತನು ದೇವಾದಿ ದೇವ, ఆయన దేవులకి దేవుడై ಆತನು ఉన్నాడు, ಉನ್ನತನಾದ ದೇವ, ఆయన మహోన్నతుడై ఉన్నాడు. ಆಮೆನ್. ಅದರಿಂದ ಜೆ ಅನ್ನುವಂತ ಮೊದಲನೇ ಪದ, అయితే జే అనే మొదటి అక్షరము జీసస్ నేమ్ అబోవ్ ఎవ్రీ నేమ్. అయితే అన్ని నామముల కంటే మేలైన నామమే యేసు. ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತ అయితే అన్ని నామముల కంటే ಮೇಲಾದ ನಾಮ, మేలైన నామమే ಯೇಸುವಿನ ನಾಮ. యేసు నామము. ಫಿಲಿಪ್ಪದವರಿಗೆ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ ಫಿಲಿಪ್ಪೀಯರಿಗೆ ರಾసిన ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయము 9ನೇ ವಾಕ್ಯದಿಂದ 11ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ನೋಡುವಾಗ 9 నుండి 11 వాక్యము చూసేదైతే ಫಿಲಿಪ್ಪಿಯ 2:9ರಿಂದ 11, ఫిలిప్పీయులకు 2:9 9 to 11. 9 నుండి 11 ఓదన ಬೇಗ. దాన్ని చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ಆಮೆನ್. ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮವನ್ನ ತಂದೆಯಾದ ದೇವರು ಯೇಸುವಿಗೆ ಕೊಟ್ಟರು. అన్ని నామముల కంటే పైనైన నామమునే తండ్రి అయిన దేవుడు యేసుకి ನೋಡಿ, ఇచ్చాడు. 9ನೇ ವಾಕ್ಯ ಪ್ರಾರಂಭವಾಗ ಈ ಕಾರಣದಿಂದ ಅಂತ ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ. 9వ వాక్యము ప్రారంభంలోనే అక్షరపడబడుతుంది. ಯಾವ కారణದಿಂದ ಅದನ್ನ ಮುಂದೆ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಓದಬಹುದು. అదేంటంటే దాని తర్వాత వచ్చే వాక్యంలో చూడబోతున్నాం. ಯಾವ ಕಾರಣದಿಂದ? ఏ ఒక కారణము నుండి? ಯೇಸು ಸ್ವಾಮಿ, యేసు ప్రభు, ಆತನು ದೇವರ ಮಗನಾಗಿ ಇದ್ದರು, ఆయన దేవుని కుమారుడు ಆತನು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದರು, ఆయన ఉన్నతమైన ಆತನು స్థానములో ಅಲ್ಫಾ ಒಮೇಗವಾಗಿ ಇದ್ದರು, ఆయన అల్ఫా ఒమేగా అయినా కూడా ತಂದೆಯ ಮಾತಿಗೆ ಆತನು ವಿಧೇಯರಾಗಿ, అయితే తండ్రి యొక్క మాటకి విధేయుడై ಈ ಮಾನವ ಅವತಾರವನ್ನ ತಾಳಿಕೊಂಡು, ఈ మానవ అవతారాన్ని ధరించి ತನ್ನನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತಗ್ಗಿಸಿಕೊಂಡು, తన్ని సంపూర్ణంగా తగ్గించుకొని ಈ ಭೂಮಿಗೆ ಬಂದರು. ఈ భూమికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ಆಮೆನ್. ಈ ಭೂಮಿಗೆ ಆತನು ಬಂದು ఈ భూమికి ఆయన వచ్చి ಸಾಮಾನ್ಯವಾದ ಮನುಷ್ಯರ ಹಾಗೆ, అయితే సాధారణ ఒక మనుషులుగా ಆತನು ಬದುಕಿ, ఆయన జీవించి ತನ್ನ ಪರಿಶುದ್ಧವನ್ನ ಕಾದುಕೊಂಡು, ఆయన పరిశుద్ధత్వాన్ని కాపర్చుకొని ತನ್ನ ಜೀವವನ್ನೇ ಕೊಟ್ಟನು. ఆయన జీవమునే ಆತನ ఇచ్చాడు. ಪ್ರತಿ ಒಂದು ರಕ್ತಗಳು, ఆయన కార్చిన ప్రతి ఒక్క రక్తము, ಆತನ ರಕ್ತದ ಪ್ರತಿ ಒಂದು ಹನಿಗಳು, ఆయన కార్చిన ప్రతి ఒక్క రక్తం ఒక ಒಬ್ಬೊಬ್ಬರ ಪಾಪಗಳನ್ನ ತೊಳೆದು ಶುದ್ಧೀಕರಣೆ ಮಾಡುತ್ತೆ. ఒక్కొక్కರ పాపాన్ని కడిగి శుద్ధీకరించింది. యేసు తనను సంపూర్ణವಾಗಿ తగ్గిಸಿಕೊಂಡ ಕಾರಣ, ఆ యేసు ప్రభు ఆయన్ని సంపూర్ణంగా తగ్గించుకున్నందున ತಂದೆಯಾದ ದೇವರು ಏನು ಮಾಡಿದ್ರು? తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ అయితే అన్ని నామముల ಮೇಲಾದ ನಾಮವಾಗಿ పైనైన నామములను ಉದ್ಧರಿಸಿದರು. ఆయన ఉద్ధరించాడు. ఎಲ್ಲಿ? ఎక్కడ? ఈ ಭೂಮಿಯ ಮೇಲೆ, ఈ భూమి పైన, ಈ ಆಕಾಶದ ಕೆಳಗಡೆ, ఆకాశము కింద ದೇವರ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ, ಯೇಸುವಿನ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ ಯಾವುದೂ ಇಲ್ಲ. యేసు నామం కంటే పైనైన నామం ఏ నామము కూడా లేదు. ಯೇಸುವಿನ ನಾಮ ಮೇಲಾದ ನಾಮ. యేసు నామము అన్ని నామముల కంటే పైనైన నామము. Jesus name above all, ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲಾದ ನಾಮ. యేసు నామమున అన్ని నామముల కంటే పైనైన నామము. హల్లెలూయా, హల్లెలూయా. ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳಿಗಿಂತ ಮೇಲಾದ ನಾಮ. అయితే మీ సమస్య కంటే ఎత్తైన నామము. ನೀವು ಸಂಧಿಸುವಂತ ಹೋರಾಟಗಳಿಗಿಂತ ಮೇಲಾದ ನಾಮ. మీరు ఎదిరించే పోరాటం కంటే పైనైన నామము. ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲಾಗಿರುವ, అయితే అన్నిటికంటే పైనై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఆతను రాజాది రాజ, ఆయన రాజులకి రాజై ఉన్నాడు. రాజులకెల్ల ఆతను రాజ. He is the king of kings. రాజులందరికీ రాజై ఉన్నాడు. లార్డ్ ఆఫ్ లార్డ్, ఆಡಳಿತಗಳ ಮಾಡುವಂತ ಎಲ್ಲ ఆడಳಿತಕ್ಕೂ ಮೇಲಾದವನು. అంటే ఆయన ఆడితలం చేసేదానికి ఆయన ఆ అధికారి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
ಈ ಲೋಕದಲ್ಲಿ ಕೆಲವು ಅಧಿಕಾರಗಳು ಇದೆ. అయితే ఈ లోకంలో కొన్ని అధికారములు ಒಂದು ఉన్నాయి. ಅಂಧಕಾರ ಶಕ್ತಿ ಆಗಿರಬಹುದು, లేకపోతే ఒక అంధకారము శక్తి ಸೈತಾನನ ఉండవచ్చు, ಕಾರ್ಯಗಳಾಗಿರಬಹುದು, సైతాన్ యొక్క కార్యములై ఉండవచ్చు, ರಾಜಕೀಯ ಆಡಳಿತವಾಗಿರಬಹುದು. లేకపోతే రాజకీయ ఒక అధికారం అని ಈ ఉండవచ్చు. ಲೋಕದಲ್ಲಿ ನನ್ನ ಪ್ರಕಾರ ಒಂದು 251 ದೇಶಗಳು ಇರಬಹುದು. అయితే నాకు తెలిసిన మటుకు లోకంలో ఒక 250 దేశములు ಆ ఉండవచ్చు. ಒಂದು ದೇಶಗಳಿಗೆಲ್ಲ ಕೆಲವು ರಾಜರುಗಳು ಇದ್ದಾರೆ, అయితే కొన్ని దేశాలకి కొన్ని రాజులు ఉన్నారు, ಕೆಲವು ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ಗಳು ಇದ್ದಾರೆ, ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు, ಕೆಲವು ಒಂದು ಅಧ್ಯಕ್ಷರುಗಳು ಇದ್ದಾರೆ, ಪ್ರೆಸಿಡೆಂಟ್ಗಳು ಇದ್ದಾರೆ, కొన్ని అధ్యక్షులు కూడా ఉన్నారు, ಕೆಲವು ರಾಜರುಗಳು ಇದ್ದಾರೆ, కొన్ని రాజులు కూడా ఉన్నారు, ರಾಜರ ವಂಶಗಳು ಇದೆ, కొన్ని రాజ వంశస్థులు ఉన్నారు. ಬಟ್ ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲರಿಗಿಂತ, అయితే ఈ లోకములో ఉండే ಎಲ್ಲ వాళ్ళందరికంటే, ಆಡಳಿತಗಳಿಗಿಂತ, అందరి ಎಲ್ಲ ఒక అధికారము కంటే, ಆಳ್ವಿಕೆಗಳಿಗಿಂತ, అందరి యొక్క అధికారము కంటే ಮೇಲಾದ ನಾಮ, అయితే పైనైన ಆಮೆನ್, నామము, ಯೇಸುವಿನ ನಾಮ, అదే యేసు యొక్క నామము. ಬಲಗೈನ ಎತ್ತಿಯಲೋನ ಜೀಸಸ್ ನೇಮ್, యేసు యొక్క నామము, ಎಲ್ಲ ಜೀಸಸ್ ನೇಮ್, జీసస్ నేమ్, above all the name. above all the name. ನಮ್ಮ ಶಬ್ದನೇ ಕೇಳ್ತಾ ಇದೆ, ನಿಮ್ಮ ಶಬ್ದ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. మా శబ్దమే మాకు వినిపిస్తుంది, మీ శబ్దం ಶಬ್ದವಾಗಿ ಎಲ್ಲರೂ ಹೇಳೋಣ, ಜೀಸಸ್ ನೇಮ್. జీసస్ నేమ్. ಸರಿ, ಯೇಸುವಿನ ನಾಮ, యేసువిన నామ, ಯೇಸುವಿನ ನಾಮ, యేసు యొక్క నామము ಎಲ್ಲ అన్ని నామముల కంటే, ಎಲ್ಲ అన్ని నామముల ನಾವು కంటే ಏನೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, మేమేమంతా ನಾವು చూస్తున్నాము, ಯಾವುದೆಲ್ಲ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ, మేమేదనంత ಅದು ಎಲ್ಲ ಅದಕ್ಕಿಂತ దాని అన్నిట్లకంటే ಮೇಲಾದ ನಾಮ. పైనైన నామమే. ಹಾಲೆಲೂಯಾ. Hallelujah. ಹಾಗಂದ್ರೆ ಏನ ಅರ್ಥ? అంటే దాంట్లో అర్థం ఏంటి? ಸಕಲ ಕಾರ್ಯಗಳು ಎಲ್ಲಿ ಇದೆ? సకల అన్ని కార్యములు ఎక్కడున్నాయి? ಆತನ ಕೆಳಗಡೆ ಇದೆ, ఆయన క్రిందే ఉంది. ಹಾಲೆಲೂಯಾ. Hallelujah. ಹಾಗಂದ್ರೆ ಆತನ ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲಾಗಿದ್ದಾನೆ. అయితే ఆయన అన్నిటికంటే పైన ನಾವು ఉన్నాడు. ನೋಡುವಂತ ಸಕಲ ಸಮಸ್ಯೆಗಳು ಆತನ ಕೆಳಗಡೆನೇ ಇದೆ. మేము చూసే అన్ని సమస్యలు కూడా ఆయన క్రిందే ఉన్నాయి. ಆತನಿಗೆ ಮೇಲಾಗಿ ಯಾವುದೂ ಇಲ್ಲ. ఆయనకి పైన ఏ కార్యము కూడా లేదు. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸು యేసు ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ ಉಳ್ಳವ. అన్ని నామముల కంటే పైనైన And the నామమే J యేసు. stands for Jesus name above all the name. ಯೇಸುವಿನ ನಾಮ ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ. యేసు యొక్క నామమును అన్ని నామముల కంటే పైనైన నామము. ಸೆಕೆಂಡ್ ಏನು ಬರ್ತದೆ? ಜೆ రెండోది ನಂತರ వస్తుంది, జే తర్వాత రెండో అక్షరము ఈ. ಈ. ఈ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿ, ಅದೇನು? ఈ. ಎಲ್ಲ ಹೇಳಿ ನೋಡೋಣ. అందరూ చెప్పండి చూద్దాం. ఈ ಚೆನ್ನಾಗಿದೆ ಅದು ಹೇಳುವಾಗ, ಹೇಳಿ చాలా ನೋಡೋಣ బాగుంది ತಿರ್ಗಾ. చెప్పేటప్పుడు. ಈ ವೆರಿ ಗುಡ್. ಈ ఈ ಅಂದ್ರೆ ಎವರ್ ಲಾಸ್ಟಿಂಗ್ ಫಾದರ್. ఈ అంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ಎವರ್ ಲಾಸ್ಟಿಂಗ್ ಫಾದರ್ ನಿತ್ಯನಾದ, నిత్యగుడు తండ్రి. ಏನದು ನಿತ್ಯನಾದ? చెప్పండి. ತಂದೆ. ಆಮೇನ್. ಎವರ್ ಲಾಸ್ಟಿಂಗ್ ಫಾದರ್, ನಿತ್ಯವಾಗಿರುವಂತ ತಂದೆ. నిత్యగు తండ్రి. ಆಮೇನ್. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ. మీ పక్కలో ఉండే చూసి చెప్పండి. ಆಮೇನ್. ಕೈ ಕೊಟ್ಟಿ ಹೇಳ್ತೀರಾ? చేయిచి చెప్తారా? ಕೈ ಕೊಟ್ಟಿ ಹೇಳಿ. ಎವರ್ ಲಾಸ್ಟಿಂಗ್ ಫಾದರ್, నిత్యగుడు తండ్రి, ನಿತ್ಯನಾದ ತಂದೆ. నిత్యగుడు తండ్రి. ಆಮೇನ್. ಹಾಗಂದ್ರೆ ಏನು? ನಿತ್ಯನಾದ ತಂದೆ ಅಂದ್ರೆ ಏನು? నిత్యగుడు తండ్రి అంటే ఏమి? ಯಾವಾಗಲೂ ಇರುವ ಆತನು, ఎల్లప్పుడు ఉండేవాడు. ಆಮೇನ್. ಆತನು ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ, ప్రకటనలో చూసేదైతే ಇದ್ದಾತನು, ఆయన ఉన్నవాడు, ಇರುವಾತನು, ఉండేవాడు, ಬರುವಾತನು, ಹಾಗಿರುವ వచ్చేవాడు అయి ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. ఆయన యేసు క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ಹಾಗಂದ್ರೆ ಆತನು ಇದ್ದ, అయితే ఆయన ಆತನು ಬಂದ, ఆయన వచ్చాడు, ಈಗಲೂ ಆತನು ಇದ್ದಾನೆ, ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు. హల్లెలూయಾ. హల్లెలూయా. ఎవర్ లాస్టిಂಗ್, ಆತನಿಗೆ ಯಾವ ಅಂತ್ಯವೂ ಇಲ್ಲ. అయితే ఆయనకి అంత్యమే లేదు. ಆಮೇಲೆ ನಾವು ಆದಿಗಂಟ 1ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ ಹೇಗೆ ಓದುತ್ತೀವಿ? అయితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వాక్యము చదివేటప్పుడు ಇದರಲ್ಲಿ ఎలా చదువుతాము? ಬಾಯಿಪಾಠವಾಗಿಯೇ ಗೊತ್ತಿರಬೇಕು. అది మీకు సాధారణంగా మీకు తెలిసి ఉంటుంది. ಗೊತ್ತಿರುವಾಗ ಎಲ್ಲರೂ ಹೇಳ್ಬಿಡೋದು, ಯಾರಿಗೂ ಗೊತ್ತಾಗಲ್ಲ ಅಂತ. ಓಕೆ. ಆದಿಯಲ್ಲಿ ದೇವರು ಭೂಮಿ ಆಕಾಶವನ್ನು. ಓಕೆ ಓಕೆ. ಯೋಹಾನ 1ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ. యోహాను 1వ అధ్యాయం 1వ వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని ఎదుట ఉండెను. ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳಿದ್ದೀರಾ? ವೆರಿ ಗುಡ್. ಇಲ್ಲಿದೆ ನೋಡೋಣ. ಓಕೆ. ಆದಿಯಲ್ಲಿ వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ದೇವರಾಗಿತ್ತು. ಆಮೆನ್. ಇದು ಯಾರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತದೆ? ఇది ఎవరి గురించి చెప్తుంది?
ಯೋಹಾನ 1:1 ಯೋಹಾನು 1:1 ಜೀಸಸ್ ಅಲ್ವಾ, ಯೇಸು యేసు గురించి ಆತನು చెప్పబడుతుంది. ಆದಿನಲ್ಲಿ అయితే ఆయన ఆదిలో ವಾಕ್ಯವಾಗಿದ್ದನು, వాక్యముగా ಆ ఉన్నాడు. ವಾಕ್ಯವು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಇದ್ದನು, ఆ వాక్యము దేవుని దగ్గర ಆ ఉన్నాడు. ವಾಕ್ಯವೇ ದೇವರಾಗಿದ್ದನು. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ಜೀಸಸ್ ಬಗ್ಗೆ ಹೇಳಿರುವಂತ అది యేసు గురించి ಆತನು చెప్పబడుతుంది. ಎಲ್ಲಿ ಇದ್ದನು? ఆయన ఎక్కడున్నాడు? ತಂದೆಯ ಜೊತೆಗೆ ಇದ್ದನು. తండ్రి దగ్గర ఉన్నాడు. ತುಂಬಾ ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ చాలా వాక్యములు ಆತನು చూసేదైతే ತಂದೆಯ ಜೊತೆಗೆ ಇದ್ದ ಆತನು. ఆయన తండ్రి తోడై ఉన్నవాడు. ಹಾಗಾದ್ರೆ ಆತನು ಪ್ರಾರಂಭದಿಂದ ಇರುವ ಆತನು. అయితే ఆయన ప్రారంభం నుండి ఉన్నాడు. ತಂದೆಯ ಪ್ರಿಯ ಮಗನು. అయితే తండ్రికి ప్రియ పుత్రుడై ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ ಆತನು ಪ್ರಾರಂಭದಿಂದಲೇ ಇರುವ ಆತನು. అయితే ఆయన ప్రారంభం నుండి ఉన్నాడు. ಈಗ ಈ ಒಂದು ಆದಿಗೂ ಆದಿಗಂಟದಲ್ಲಿರುವ ಆದಿಗೂ ಏನಾದ್ರು ವ್ಯತ್ಯಾಸ ಇದೆಯಾ? ఈ ఒక ఆదికి ఆ ఆది కాండములో ఆదికి వ్యత్యాసం ఏదైనా ఉందా? ಏನಾದ್ರು ವ್ಯತ್ಯಾಸ ಇದೆಯಾ? ఏదైనా వ్యత్యాసం ಇಂಗ್ಲಿಷ್ ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್ ಎರಡು ಒಂದೇನಾ? రెండు ఒకటే కదా. ಎರಡು ಒಂದೇ ಅಲ್ವಾ? ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್, ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್. ಆದಿ ಓಕೆ, ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್ ಆದಿ ಎಂದು. ಆದ್ರೆ ನಾವು ಇದನ್ನ ಮೂಲ ಭಾಷೆನಲ್ಲಿ ನೋಡುವಾಗ దీని యొక్క మూల భాషని చూసేది ಈ ಎರಡು ಆದಿಗೂ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. ఈ రెండు ఆది అనే ఒక మాటలకు ಏನ್ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ ಅಂತ ನೋಡುವಾಗ, ఏం వ్యత్యాసం అంటే ಆದಿಗಂಟದಲ್ಲಿ ನೋಡುವಂತ ఆది కాండములో చూసే ఒక ಅದಕ್ಕೆ ಒಂದು ಕಾಲ ನಿರ್ಣಯ ಇದೆ. ದೇರ್ ಇಸ್ ಎ ಟೈಮ್. కాలము నిర్ణయించబడి ఉంది. ಯಾವ ಕಾಲ ನಿರ್ಣಯ ಇದೆ? ఏ ఒక కాలము నిర్ణయించబడి ಇದುವರೆಗೂ ఉంది. 4000 ಇಯರ್ಸ್ ಮುಗ್ದಿದೆ. అయితే ఇంతలోగా 4000 సంవత్సరాలు గడిచిపోయింది. ಈಗ 2024. ఇప్పుడు 2004 సంవత్సరం. ಅವಾಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಕಿಮು మధ్యలో ಕನ್ನಡ, ನಾನು ತಮಿಳಲ್ಲಿ ಹೇಳ್ಬಿಟ್ಟೆ. ಕ್ರೈಸ್ತ ಶಕ, ಕ್ರೈಸ್ತ ಪೂರ್ವ, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ಓಕೆ, ಇದು ಕಾಲ ಇದೆ. ఈ ఒక కాలం ఉంటుంది. ಇದು ಯಾವ ಆದಿ? ఇది ఏ ఒక ఆది? ದೇವರು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಸೃಷ್ಟಿ. దేవుడు సృష్టించిన ఒక సృష్టి. ಸೊ ಇದಕ್ಕೆ ಏನಿದೆ? దీనికి ఏముంది? ಟೈಮ್ ಇದೆ. దీనికి ఒక సమయం ఉంది. ನಾವು ಹೇಳ್ತೀವಿ ಅಲ್ವಾ, ಇಷ್ಟು ಕಾಲಗಳಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಆಯಿತು. మేము చెప్తాం కదా, ఈ కాలంలో సృష్టి జరిగింది. ಬೈಬಲ್ ಅಧ್ಯಯನಗಳನ್ನ ಮಾಡುವಾಗ, ಬೈಬಲ್ ಸ್ಟಡಿ ಮಾಡುವಾಗ అయితే సత్యవేదాన్ని అధ్యాయం చేసేటప్పుడు ಈ ತರ ನಾವು ಕಲಿತ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ఈ రకంగా మేము నేర్చుకుని ಕಾಲ ಇದೆ, ಟೈಮ್ ಲಿಮಿಟ್ ಇದೆ. ఇందుకు సమయాలను ಆದಿನಲ್ಲಿ ದೇವರು ಉಂಟು ಮಾಡಿದ್ರಲ್ಲ, ఆది యందు దేవుడు దాన్ని ಅದಕ್ಕೆ సృష్టించాడు ಒಂದು కదా. ಕಾಲ ನಿರ್ಣಯ ಹೇಳ್ತಾರೆ. దానికి ఒక కాలాన్ని నిర్ణయించి చెప్తాడు. ಯೋಹಾನ 1:1 ಬರುವಂತ ಈ ಒಂದು ವಾಕ್ಯಕ್ಕೆ అయితే యోహాను 1:1 వచ్చే ఈ ఒక వాక్యానికి ಗ್ರೀಕ್ ನಲ್ಲಿ, గ్రీక్ భాషలో ಪ್ರೋಸ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ప్రోస్. ಏನು ಹೇಳ್ತಾರೆ? ప్రోస్ అని చెప్పబడుతుంది. ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ఏమంటారు? ಪ್ರೋಸ್ ಅಂದ್ರೆ ಏನು? ప్రోస్ అంటే ఏంటి? ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್. ఆది యందు. ಎಷ್ಟು ಈಸಿಯಾಗಿ ನೋಡಿ, ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್ ಪ್ರೋಸ್. అదే ఆది యందు అనడానికి ప్రోస్ అంటారు. ಪ್ರೋಸ್ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? ప్రోస్ అంటే దాని అర్థం ఏంటంటే ಕಾಲಕಾಲವಾಗಿ, అంటే కాలాల కంటే ಸಮಯ ನಿಯತಿ ಇಲ್ಲದೆ, అయితే సమయము ಸಮಯಕ್ಕೆ ಸಮಯವನ್ನು ಹೇಳಕ್ಕೆ ಆಗದೇ ಇರುವ, అయితే సమయాన్ని నియోజించి ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ అనగా ఒక కాలములో ತಂದೆಯ ಜೊತೆಗೆ ಇದ್ದನು. తండ్రి తోడై ఉన్నాడని. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಆದಿಗಂಟದಲ್ಲಿ ಇರುವಂತ ಆ ಒಂದು ಆದಿಗೆ ಒಂದು ಕಾಲ ನಿರ್ಣಯ ಇದೆ. ఆది కాండములో ఉండే ఒక ఆదికి ఒక కాల నిర్ణయం ఉంది. ಯೋಹಾನದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಂತ ಆದಿಗೆ ಕಾಲ ನಿರ್ಣಯ ಇಲ್ಲ. అయితే యోహాను అధ్యాయములో చెప్పబడిన ఆదికి దానికి కాలమే లేదు. ದೇವರ ಜೊತೆಗೆ ಇದ್ದನು. ఆయన దేవుడు తోడై ఉన్నాడు. ಹೇಗೆ ಇದ್ರಂತೆ? ఎలా ఉన్నాడు? ದೇವರ ಜೊತೆಗೆ ಇದ್ದರು. దేవుడు తోడయ్యే ఉన్నాడు. ತಂದೆಯ ಜೊತೆಗೆ ಇದ್ದರು. తండ్రి తోడై ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ ತಂದೆ ಯಾವಾಗ ಬಂದ್ರು? అయితే తండ్రి ఎప్పుడు వచ్చాడు? ಗೊತ್ತಿಲ್ಲ, తెలియదు. ಕಾಲಗಳೇ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే కాలాలే మాకు తెలియదు. ನಮಗೆ ಮುಂಚೆ ಎಷ್ಟೋ ಸಂತತಿಗಳು ಬಂದಿದೆ, ಹೋಗಿದೆ. అయితే మాకంటే ముందుగా ఎన్నో సంతతిలు వచ్చి ఉన్నాయి, వెళ్ళిపోయి ఉన్నాయి. ಕಾಲಗಳು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬರೋಣ ತಾಮಸ ಆಗುವುದಾದ್ರೆ ಇನ್ನು ಸಂತತಿಗಳು ಬರುತ್ತೆ, ಹೋಗುತ್ತೆ. అయితే యేసు ప్రభు ఒక రాకడ ఇంకా ఆలస్యం అయితే ఇంకా ఎన్నో సంతతిలు వస్తాయి, వెళ్తాయి. ಬಟ್ ಯೇಸುವಿನ ಕಾಲವನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ ನಮಗೆ ಸಾಧ್ಯ ಆಗುವುದಿಲ್ಲ. అయితే యేసు ప్రభు ఒక కాలమును చెప్పడానికి ಅವರು ಯಾವಾಗ ಇದ್ದರು? ఆయన ఎప్పుడు ఉన్నాడు? ಕ್ರಿಸ್ಮಸ್ ಡಿಸೆಂಬರ್ 25ನೇ ತಾರೀಕು ಹುಟ್ಟಿದರು? ಇಲ್ಲ. ఆయన ఎప్పుడు జనించాడు? క్రిస్మస్ 25 He is డిసెంబర్ God, 25. everlasting Father. ఆయన నిత్యగుడు తండ్రి. నిత్య నిరంతరನಾಗಿರುವ ದೇವರು. నిత్య నిరంతరము ఉండేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ. పక్కలో ఉండేవాళ్ళని చూసి చెప్పండి. ಬೆಟ್ಟಗಳು ಕದಲಿ ಹೋಗಬಹುದು, ಬೆಟ್ಟಗಳು ಕದಲಿ ಹೋಗಬಹುದು. అయితే కొండలు ఆ స్థలాన్ని వదిలివేసి ಸಮುದ್ರವು, ಗುಡ್ಡಗಳು ಕೂಡ ಕದಲಿ ಹೋಗಬಹುದು. అయితే సముద్రాలు అక్కడ ఉండే గుడ్డలు కూడా ಆದರೆ కదిలిపోవచ్చు. ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಆಗಲುವುದಿಲ್ಲ. అయితే దేవుడు చెప్తాడు, నేను నిన్ను వదిలి వెళ్ళను. ఎవರ್లాస్టిಂಗ್. అయితే నిత్య. ಆಮೆನ್. ಬೆಟ್ಟಗಳು ಹಾಗೆ ಅವರು ಕದಲಿ ಕಾರ್ಯಗಳು ಹೋದರೂ ಕೂಡ కొండలో ఆ ఒక చోటుని వదిలి ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ನಾನು ಜೊತೆಗೆ ಇರುತ್ತೇನೆ. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీ తోడై ఉన్నాను. ನಿತ್ಯ ನಿರಂತರ
ನಿರಂತರನಾದ ದೇವರು, ನಿತ್ಯ ನಿರಂತరుడైన ಆಮೇಲೆ దేవుడు. ತಮ್ಮ ಶಿಷ್ಯರ ಜೊತೆಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದ್ದರು. అయితే ఆ యేసు ప్రభు ఆయన శిష్యులతోడై ఉన్నాడు. ಅವರು ಹೋಗುವಂತ ಸಮಯ ಬಂದಾಗ ఆయన వెళ్ళే సమయం ಅವರಿಗೆ ಒಂದು వచ్చినప్పుడు ಮಾತನ್ನ ಹೇಳಿ ಹೋಗ್ತಾರೆ. ఆయన ఒక మాటను చెప్పి వెళ్తున్నాడు. ಯಾವ ಮಾತನ್ನ ಹೇಳ್ತಾರೆ? ఏ మాటను చెప్తాడు? ಮತ್ತಾಯ ಪುಸ್ತಕ ಮುಗಿಯುವಾಗ మత్తయి పుస్తకము ముగించే ఏం ಹೇಳ್ತಾರೆ? ఏం చెప్తారు? ವೆರಿ ಗುಡ್ ಸಿಸ್ಟರ್, ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತೀರಾ. 28 20 28 20 28 20 ಮತ್ತಾಯ 28 20 ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ಯುಗದ ಸಮಾಪ್ತಿಯವರೆಗೂ. ಯಾವ ದಿವಸ? ಎಲ್ಲ ದಿವಸ ನಿಮ್ಮ ಸಂಗಡ ಇರುವೇನು. ಆಮೇನ್. ಯಾರ ಸಂಗಡ ಎಲ್ಲಿದ್ರು? ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಶಬ್ದವಾಗಿ ಹಾಲೆಲೂಯಾ. శబ్దముగా హల్లెలూయా. ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಇದ್ದೀರಾ? అందరూ ఇక్కడ ఉన్నారా? ಯಾರ ಜೊತೆ? ఎవరితో ఆయన చెప్పాడు? ಯಾರ ಜೊತೆಗೆ ಇದ್ದೀನಿ ಅಂತ ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ರು. అయితే ఎవరితో ఉన్నానని యేసు ప్రభు చెప్పాడు? ನಾತೋಡು ಉನ್ನಾರಾ? నాతో ఉంటానని. ನನ್ನ ಜೊತೆಗೆ ಇದ್ದಾರಾ? ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದಾರೆ? ಯಾರ ಜೊತೆಗಿದ್ದೀನಿ ಅಂತ ವಾಗ್ದಾನ ಮಾಡಿ. నాతోడు ఉంటానని, మీతోడు ఉంటానని చెప్పాడా? ವೆರಿ ಗುಡ್ ಸಿಸ್ಟರ್, ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಸಿಸ್ಟರ್ ಹೇಳಿದ್ರು. సిస్టర్ కరెక్ట్ గా చెప్పారు. ಏನ್ ಸಿಸ್ಟರ್? ಶಿಷ್ಯರ ಜೊತೆಗೆ, శిష్యులతో ఉంటానని ನಿಮ್ಮ చెప్పాడు. ಜೊತೆಗೆ ಇರ್ತೀನಿ ಅಂತ ವಾಗ್ದಾನ ಮಾಡಿಲ್ಲ. మీతోడు ఉంటానని వాగ్దానం ನಾವು చేయలేదు. ಹೇಳ್ಕೊಳ್ತೀವಿ ಅಷ್ಟೇ. మేము చెప్పేస్తాం అంతేనే. ಬಟ್ ಅವ್ರು ರಿಯಲ್ ಆಗಿ ಶಿಷ್ಯರಿಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ರು. అయితే ఆయన నిజంగా చూసి ఇది శిష్యులకి ఆద్ಮೇಲೆ వాగ్దానం ಏನಾಯಿತು? చేశాడు. ఇది అయిన తర్వాత ఏం ಯೇಸು ಸ್ವಾಮಿ జరిగింది? ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ರು. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయారు. ಹೋದ್ರಾ? వెళ్ళారా? ಹೌದ್ರಾ? వెళ్ళారా? ಅವ್ರು ಹೇಳಿದಾಗ ಶಿಷ್ಯರ ಜೊತೆಗೆ ಇದ್ರಾ? ఆయన చెప్పిన ప్రకారంగా శిష్యులతోడై ఉన్నాడా? ಇದ್ರಾ? ఉన్నాడా లేదా? ಇದ್ರಾ ಇಲ್ವಾ? ఉన్నాడా లేదా? ಹಾಲೆಲೂಯಾ. Hallelujah. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯములు చూసేదైతే ಶಿಷ್ಯರುಗಳು ಎಲ್ಲೆಲ್ಲ ಹೋಗಿ శిష్యులు ఎక్కడికంత ಯೇಸುವಿನ ನಾಮ ಅಂತ ಹೇಳಿದಾಗ యేసు నామమును చెప్తారు. ಅಲ್ಲಿ ತಕ್ಷಣ ಅದ್ಭುತಗಳು ನಡೆಯುತ್ತಾ అక్కడ వెంటనే అద్భుతాలు ಇವರು జరుగుతాయి. ಮಾತಾಡುವಾಗ మాట్లాడే సమయంలో ಜನಗಳೆಲ್ಲ ನೋಡಿ ಅಂದರು, జనలందరూ ಇವರು చూసి ಯೇಸುವಿನ చెప్పారు, ಜೊತೆಗೆ ಇದ್ದವರು. వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు. ಇವರ ಧೈರ್ಯವನ್ನು ನೋಡಿದಾಗ వీళ్ళ ధైర్యాన్ని చూసినప్పుడు ಜನರು ಅಂದರು, జనులు ಇವರು చెప్పారు, ಯೇಸುವಿನ ಜೊತೆಗೆ ಇದ್ದವರು. వీళ్ళు యేసు ప్రభుతో ಆಮೇನ್. ఉన్నవాళ్ళు. ಇತ್ತ ఉన్నిందా? ಕಾರ್ಯಗಳು ನಡೆಯುತ್ತಾ? ఆ కార్యాలు జరిగినాయా? ನಡೆಯಿತು. జరిగినాయి. ಯಾವಾಗ? ఎప్పుడు? ನಾವು ಈಗ ಕೂಡ మేము ఇప్పుడు కూడా ಯೇಸುವೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವಾಗ యేసుని పిలిచేటప్పుడు ಆತನು ಇಳಿದು ಬರ್ತಾನೆ. ఆయన దిగి వస్తాడు. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸುವೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಕೂಗಿಕೊಳ್ಳುವಾಗ యేసుని మేము పిలిచేటప్పుడంతా ನಮಗೆ ಏನಾಗ್ತದೆ? మాకేం జరుగుతుంది? ಏನಾಗ್ತದೆ? ఏం జరుగుతుంది? ಅದ್ಭುತಗಳು ನಡೆಯುತ್ತದೆ. అద్భుతాలు జరుగుతాయి. ಯಾಕಂದ್ರೆ ಆತನು ನಿರಂತರನಾಗಿ ಇರುವ ದೇವರು. ఎందుకంటే ఆయన నిరంతరం దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యకు తండ్రి ఉన్నాడు. ನಿರಂತರನಾಗಿರುವ ఆయన నిత్య నిరంతరము ఉండేవాడు. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರು ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ అందువలన దేవుడు ఈ ఒక నెలలో ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇರುವೆನೆಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ. మా తోడై ఉంటానని వాగ్దానం చేసి ఉన్నాడు. ಆಮೆನ್. ఆమేన్. ಏನು ಹೇಳುತ್ತದೆ? ఎవర్ లాస్టింగ్ ఈ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అని ನಂತರ ಏನು ಬರುತ್ತದೆ? తర్వాత ఏ ఒక పదం వస్తుంది? yes Yes. ವೆರಿ ಗುಡ್, ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹೇಳಿದ್ರಿ. yes ಏನು ಬರ್ತದೆ? yes yes ಅಂದ್ರೆ ఎస్ అంటే ಮಾರ್ಕ 1ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ. మార్కు 1వ అధ్యాయం 1వ వాక్యం. ಮಾರ್ಕ 1:1. మార్కు 1:1. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ಆ. ಸುವಾರ್ತ ಪ್ರಾರಂಭವು ಪ್ರಾರಂಭము ಏನಾಗ್ತಾ ಇದೆ? ಮಾರ್ಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುವಾಗ మార్కు సువార్త ప్రారంభంలో ఏం చెప్తున్నాడు? ದೇವಕುಮಾರನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ವಿಷಯವಾದಂತ ಸ್ವಾರ್ಥಯ ಪ್ರಾರಂಭ. సువార్త ప్రారంభము. ದ ಸನ್ ಆಫ್ ಗಾಡ್. అయితే దేవుని కుమారుడైన ದೇವರ ಮಗನು, దేవుని కుమారుడు. ಆಮೆನ್. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾರು? యేసు ప్రభు ఎవరు? ಸನ್ ಆಫ್ ಗಾಡ್. ఆ దేవుని కుమారుడు. ದೇವರ ಮಗ. దేవుని కుమారుడు. ಆತನು ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವಾಗ ಕೂಡ ఆయన ఈ భూమిలో ఉండేటప్పుడు ಆತನು కూడా ದೇವರ ಮಗನಾಗಿಯೇ ಇದ್ದನು. ఆయన దేవుని కుమారుడే ఉన్నాడు. ಸನ್ ಆಫ್ ಗಾಡ್, ದೇವರ ಮಗ. ఆయన దేవుని యొక్క కుమారుడు. ದೇವ సన్ ఆఫ్ గాడ్ అయి ఉన్నాడు. ಕುಮಾರನು. ఆయన దేవుని కుమారుడే. ದೇವರ ಪ್ರೀತಿಯ ಕುಮಾರನು. దేవుని యొక్క ప్రేమ కలిగిన ಇದರಲ್ಲಿ కుమారుడే 11ನೇ ఉన్నాడు. ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ ಮಾರ್ಕ 1:11, మార్కు 1:11 చూసేదైతే ಸೇಮ್ ಚಾಪ್ಟರ್ ವರ್ಸ್ 11. నీవు నా ప్రియ కుమారుడవు, ನೀನು ನನ್ನ నీ ಪ್ರಿಯನಾಗಿರುವ ನನ್ನ ಮಗನು. ಆಮೆನ್.
ತಂದೆಯಾದ ದೇವರು ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನ ಪ್ರಿಯನಾಗಿರುವಂತ ಮಗನು. తండ్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ಯೇಸು ಸ್ವಾಮಿ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಪಡೆದುಕೊಂಡು ಬರುವಾಗ యేసు ప్రభు బాప్టిజం తీసుకొని బయటికి వచ్చి ಮೇಲ್ಗಡೆಯಿಂದ ತಂದೆಯಾದ ದೇವರ ಶಬ್ದ ಕೇಳುತ್ತಾ ಇದೆ. ఆకాశం నుండి తండ్రి యొక్క దేవుని యొక్క శబ్దం ಈತನು వినిపిస్తుంది. ನನ್ನ ಪ್ರಿಯ ಕುಮಾರನು, ಪ್ರಿಯನಾದ ಕುಮಾರ. నువ్వు నా ప్రియ కుమారుడువు. ಮತ್ತಾಯಿ 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, మత్తయి 17వ అధ్యాయములో ರೂಪಾಂತರ ಬೆಟ್ಟದಲ್ಲಿ, రూపాంతరం ఆ ఒక బెట్టం ಅಲ್ಲಿ ಕೂಡ ದೇವರ ಶಬ್ದವು ಬರುವಾಗ అక్కడ కూడా దేవుని శబ్దం వచ్చే ನನ್ನ ಪ್ರಿಯ సమయంలో ಕುಮಾರನು, నా ప్రియుడైన ಮೈ కుమారుడు, ಸನ್, ನನ್ನ ಮಗನು నా ప్రియుడైన నా ಎಂಬುದಾಗಿ కుమారుడు ದೇವರಲ್ಲಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే దేవుడు చెప్తున్నాడు. ಹಾಗಾದ್ರೆ ಯೇಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అయితే యేసు అని చెప్పేటప్పుడు ದೇವ ಕುಮಾರನು ಈಸ್ ಎ ಸನ್ ಆಫ್ ಗಾಡ್. ఆయన దేవుని యొక్క కుమారుడు, ಅದರಲ್ಲಿ son of God. ಯಾವ ಬದಲಾವಣೆಗಳು ಇಲ್ಲ. అందులో ఏ ఒక మార్పు కూడా లేదు. ನಾವು ಯಾವಾಗ ದೇವರ ಕುಮಾರನಾಗಿ ಅವರನ್ನು ಅಂಗೀಕರಿಸ್ತೇವೆ, మేము ఎప్పుడు ఆయన్ని దేవుని యొక్క కుమారుని ಅದರ ಕ್ರಿಯೆಯನ್ನು ಕೂಡ ನಾವು ಅನುಭವಿಸುತ್ತೇವೆ. ఆ క్రియల్ని కూడా మేము అనుభవించడానికి హల్లెలూయా. హల్లెలూయా. ಹೇಳುವುದಕ್ಕೆ ನಮಗೆ ಸರಳವಾಗಿರಬಹುದು ಯೇಸು ಅಂತ, అయితే చెప్పడానికి యేసు అని చెప్పడానికి సాధారణంగా ఉండవచ్చు. ದೇವ ಕುಮಾರನು, అయితే ఆయన దేవుని యొక్క కుమారుడు, ದೇವರ ಒಂದೇ ಕುಮಾರ, దేవుని ఒకే ఒక కుమారుడు. ಯೋಹನ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, యోహాను 3:16 వాక్యం చెప్తుంది, ದೇವರು ಈ ಲೋಕದ ಮೇಲೆ దేవుడు ఈ లోకము పైన ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟು ఎంతో ప్రేమను ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನಾದ ಯೇಸುವನ್ನ ಕಳಿಸಿಕೊಟ್ಟನು. ప్రియ కుమారుని ಆಮೆನ್. ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನಾದ ಯೇಸುವನ್ನು, ఒక్క కుమారుని పంపించాడు యేసు ప్రభు. ಆಮೆನ್. ಆತನ ಪ್ರಿಯನಾದ ಮಗನು, ఆయన ప్రియుడైన కుమారుడు, ಪ್ರೀತಿಸುವಂತ ಮಗನಾದ ఆయన ಯೇಸುವನ್ನ ప్రేమించే ఆయన ప్రియమైన కుమారుడు ನಿಮಗಾಗಿ ನಮಗಾಗಿ ಕಳಿಸಿಕೊಟ್ರು. మా కొరకై మీ కొరకై నిన్ను పంపించాడు. ಸನ್ ಆಫ್ ಗಾಡ್, ಪ್ರೆಷಿಯಸ್ ಸನ್. ఆయన దేవుని యొక్క కుమారుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಮ್ಮ ಸ್ವಂತದವರೇ ನಮಗೆ ಏನು ಕೆಲವು ಸತಿ ಮಾಡೋದಿಲ್ಲ. అయితే మా ఒక సొంత బంధువులే మాకు ఒక్కొక్క సమయంలో ఏమి ನಮ್ಮ ದೇವರು, అయితే మా ఒక దేవుడు ನಮ್ಮ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇಟ್ಟ ಕಾರಣ మా పైన మమ్మల్ని ತನ್ನ ప్రేమించిన ಒಬ್ಬನೇ ಮಗನಾದ ಯೇಸುವನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟ. ఆయన ఒక్కడే కుమారుడైన ಆಮೆನ್. యేసు ప్రభుని మా కొరకై పంపించాడు. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, పక్కలో ఉండే వాళ్ళని చూసి చెప్పండి, ದೇವರು ఆయన దేవుడు ತನ್ನ ಮಗನನ್ನೇ ನಮಗೋಸ್ಕರ దేవుడు ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన ఒక కుమారునే మా కొరకై పంపించాడు. ನಿಮಗೋಸ್ಕರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మీ కొరకై ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಆಮೆನ್. ಆಮೆನ್. ಆತನು ದೇವ ಕುಮಾರನು, ఆయన దేవుని యొక్క కుమారుడు. ದೇವರ ಬಲವು ಈ ಕುಮಾರನ ಮೂಲಕವಾಗಿ ಪ್ರಕಟವಾಯಿತು. దేవుని యొక్క బలము ఈ యొక్క కుమారుని మూలకంగా ಯೋಹಾನ ప్రకటమవుతుంది. ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ యోహాను సువార్తలో ಆ చూసేదైతే ಒಂದು ದೇವರ ಬಲವನ್ನ, ಆತನ ಒಂದು ದೇವ ಕುಮಾರನಾಗಿ ಶಕ್ತಿ ಪ್ರಕಟವಾಗುವುದನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అయితే ఆ దేవుని యొక్క బలముని దేవ కుమారుడు ఆయన మూలకంగా ప్రకటించబడినది మేము చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ಆಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂದರು, అక్కడ యేసు ప్రభు ನನ್ನ చెప్తున్నాడు, ನಾಮದಲ್ಲಿ నా నామములో ನೀವು ಯಾವುದನ್ನು ಬೇಡಿಕೊಂಡರು మీరు ఏం అడిగినా ಅದು ನಿಮಗೆ ದೊರಕುವುದು. అది మీకు ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಕೇಳುವಾಗ ఆయన నామములో మేము అడిగేటప్పుడు ನಮಗೆ ಸಿಕ್ಕುತ್ತದೆ. అది మాకు ಆಮೇಲೆ దొరుకుతుంది. ಏಕೆಂದ್ರೆ ಆತನು ದೇವ ಕುಮಾರ. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కుమారుడు. ಇದುವರೆಗೂ ನನ್ನ ನಾಮದಲ್ಲಿ ನೀವು ಕೇಳಿಲ್ಲ, ఎందుకంటే ఇంతవరకు నా నామములో మీరు ನೀವು అడగలేదు. ಕೇಳ್ರಿ, మీరు అడగండి. ಆತನ ನಾಮದಲ್ಲಿ ಕೇಳ್ರಿ, ఆయన నామములో ಆಗ మీరు అడగండి. ನಿಮ್ಮ ಆನಂದವು ಪರಿಪೂರ್ಣ ಆಗುವ ಹಾಗೆ ಹೊಂದಿಕೊಳ್ಳುವಿರಿ. అప్పుడు మీ ఆనందము పరిపూర్ణం అయ్యే రకంగా మీరు పొందుకుంటారు. జీసస్ నేమ్. అదే యేసు యొక్క నామము. ಹೇಳೋಣ, ಯೇಸುವಿನ ನಾಮ చెప్దామా, యేసు నామము ಮಧುರವಾದ ನಾಮ, మధురమైన ఒక నామము, ಇಂಪಾದ ನಾಮ, ಅದ್ಭುತವಾದ ನಾಮ, అద్భుతమైన ఒక నామము, ಅತಿಶಯವಾದ ನಾಮ, అతిశయమైన ఒక ಉನ್ನತವಾದ ನಾಮ, ఉన్నతమైన ఒక నామము, ಮಹಿಮೆಯಾದ ನಾಮ, మహిమ కలిగిన ಎಲ್ಲ నామము, ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ. అన్ని నామముల కంటే పైనైన నామము. హల్లెలూయా. హల్లెలూయా. ಆಮೆನ್. ಆತನು ದೇವ ಕುಮಾರನು. ఆయన దేవుని యొక్క కుమారుడు. ಆಮೇಲೆ ನಂತರ ಏನ್ ಬರ್ತದೆ? తర్వాత ఏం వస్తుంది? JES. JES అయిన తర్వాత ಯು. ವಾ, ವೆರಿ ಗುಡ್. ಒಳ್ಳೆ ಫ್ಲೋದಲ್ಲಿ ಇದ್ದೀರಿ, ವೆರಿ ಗುಡ್. ಯು ಸ್ಟ್ಯಾಂಡ್ಸ್ ಫಾರ್, యు అంటే ಅನ್ಡಿಫೈಲ್ಡ್ ಹೈ ಪ್ರೀಸ್ಟ್, ನಿಷ್ಕಲಂಕವಿಲ್ಲದಂತ ಯಾಜಕನು, ಪ್ರಧಾನ ಯಾಜಕನು. అయితే కలంకము లేని వట్టి ఒక యాజకుడై ఉన్నాడు. ಇಬ್ರಿದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ఇబ్రియులకు రాసిన పత్రిక 7ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 7:26, ಇಬ್ರಿಯ 7:26, ఇబ్రియ 7వ అధ్యాయము 26వ వాక్యం. ಇಬ್ರಿಯ 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కలమష్టుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా
ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ಆಮೆನ್ ಆಮೆನ್. ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ, అక్కడ చెప్పబడుతుంది ಪರಿಶುದ್ಧನು, పవిత్రుడు, ನಿರ್ದೋಷಿಯು, నిర్దోషియు, ನಿಷ್ಕಲಂಕನು నిష్కలశుడు ಆಗಿರುವ ನಮ್ಮ ಮಹಾಯಾಜಕ అయిన మా ప్రధాన యాజకుడు. ಯಾರು ಆತನು? ఎవరు ఆయన? ನಮ್ಮ ದೊಡ್ಡ ಪೂಜಾರಿ, అయితే మాకుంటే పెద్ద ఒక పూజారి ఉన్నాడు, ಪರಿಶುದ್ಧವಾದ ಪೂಜಾರಿ, పరిశుద్ధ ಯಾಜಕನನ್ನ పూజారి ఉన్నాడు. ಹೀಗೆ ಹಾಗೆ ಹೇಳ್ತಾರೆ ಪೂಜಾರಿ. అయితే ప్రధాన యాజకుడిని అలాగే చెప్తారు. ಮಹಾಯಾಜಕನು ప్రధాన యాజకుడు ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ, ನಿಷ್ಕಲಂಕ, ಆತನಲ್ಲಿ ಪಾಪ ಇರಲಿಲ್ಲ, ఆయనలో పాపము లేదు. ಈ ಒಂದು ಲೋಕದಲ್ಲಿ ಆತನು ಜನಿಸಿ ಬಂದಾಗ ఈ ఒక లోకములో ఆయన జనించి ಈ వచ్చినప్పుడు ಲೋಕದ ಪಾಪ ಆತನನ್ನು ಮುಟ್ಟಕ್ಕೆ ಆಗಿಲ್ಲ. ఈ లోకములో ఉండే పాపను ఆయన ముట్టడానికి ಪರಿಶುದ್ಧನು, కాలేదు. ಪರಿಶುದ್ಧನು, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ಆತನು ಮಹಾಯಾಜಕನು. అందువలన ఆయన ಪ್ರಧಾನ ಯಾಜకుడు. ಯಾಜಕರುಗಳು ಇರುತ್ತಾರೆ, యాజకులు ఉంటారు. ಮಹಾಯಾಜಕನು ಎಂಬುದಾಗಿ ಒಬ್ಬರು ನಾಯಕರು ಇರ್ತಾರೆ. ప్రధాన యాజకులు అని ఒక నాయకుడు ಈ ఉంటాడు. ಮಹಾಯಾಜಕನ ಕೆಲಸ ಏನಂತ ನೋಡಿದ್ರೆ, ప్రధాన యాజకుడు ఒక పని ಈ ಮಹಾಯಾಜಕರು ఈ ప్రధాన యాజకుడు ವರ್ಷಕ್ಕೆ ಒಮ್ಮೆ సంవత్సరానికి ಸಕಲ ఒకసారి ಜನರ ಪಾಪಕ್ಕಾಗಿ అన్ని ప్రజల యొక్క పాపాలకు ಒಂದು తోడుకై ಕುರಿಯನ್ನ ಅವರು ಯಜ್ಞವಾಗಿ ఒక ಸಲ್ಲಿಸಿ గొర్రె పిల్లను యజ్ఞముగా ಆ ಒಂದು అర్పించి ರಕ್ತವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ఆ ఒక రక్తాన్ని తీసుకొని ಆ ದೇವದರ್ಶನ ಗೂಡಾರದಲ್ಲಿ దేవుని దర్శన యొక్క గుడారం దగ్గర ಪ್ರಕಾರವು దగ్గర ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವು, పరిశుద్ధ స్థలము, ಮಹಾಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವು, మహాపరిశుద్ధ ಈ ಒಂದು స్థలము. 3 ಸ್ಥಳಗಳು ಇರುತ್ತದೆ. ఈ ఒక 3 ಈ ಮಹಾ ಪವಿತ್ರವಾದ ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳ, ఈ మహా పవిత్ర స్థలము, పరిశుద్ధ ಆ స్థలములో ಸ್ಥಳದಲ್ಲಿ ఆ ఒక చోటున ಈ ಒಂದು ರಕ್ತವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ఈ ఒక రక్తాన్ని తీసుకొని ಇವರು ಯಾವ ಪಾಪವನ್ನು ಇಲ್ಲದೆ ತಮ್ಮನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಿಕೊಂಡು అయితే ఈయన ఏ ఒక పాపము లేకుండా ఆయన ಜನಗಳ ಶುದ್ಧೀಕరించుకొని ಎಲ್ಲರ ಪಾಪಕ್ಕಾಗಿ ప్రజల అన్ని ಆ పాపముల కొరకై ಪರಿಶುದ್ಧವಾದ ರಕ್ತವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ఆ పరిశుద్ధమైన ఒక రక్తాన్ని తీసుకొని ಮಹಾ వెళ్ళి ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ఆ మహాపరిశుద్ధ ಆ స్థలానికి ಮಂಜೂಷ వెళ్ళి ಪೆಟ್ಟಿಗೆಗೆ ಮುಂಚೆ ఆ మంజుషం ఆ ఒక పెట్టెకు ముందుగా ಆ ರಕ್ತವನ್ನ ಚಿಮಿಕ್ಸ್ತಾರೆ, ఆ ಪ್ರೋಕ್ಷಿಸ್ತಾರೆ. రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ಆ ರಕ್ತವನ್ನು ಪ್ರೋಕ್ಷಿಸುವಾಗ ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ಇಡೀ ಜನರ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಡುತ್ತದೆ. అన్ని ప్రజల యొక్క పాపాలు ಅದಕ್ಕೆ క్షమించబడతాయి. ಈ ಮಹಾಯಾಜಕನು అందుకు ఈ ప్రధాన ಆತನು యాజకుడు ಪರಿಶುದ್ಧನಾಗಿರಬೇಕು. ఆయన పరిశుద్ధముగా ಯಾಕಂದ್ರೆ ఉండాలి. ಇದು ಮಹಾಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳ, ఎందుకంటే అది మహాపరిశుద్ధమైన ఒక ಎಲ್ಲರಲ್ಲಿ చోటు. ಹೋಗಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అందరూ అక్కడికి వెళ్ళడానికి ಈಗ సాధ్యము ಯೇಸು కాదు. ಸ್ವಾಮಿ ಯಜ್ಞವಾಗಿ ತನ್ನ ರಕ್ತವನ್ನೇ ಕೊಟ್ಟರು, అయితే ఇక్కడ యేసు ప్రభు ఆయన యజ్ఞ బలిగా ఆయన ತನ್ನ రక్తాన్ని ఇచ్చాడు, ಜೀವವನ್ನೇ ಕೊಟ್ಟರು, ఆయన జీవాన్ని ಇಡೀ ఇచ్చాడు. ಲೋಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲರ ಪಾಪಕ್ಕಾಗಿ. అయితే ఈ లోకంలో అందరి యొక్క ಈಗ పాపము ಈ కొరకై ಪರಿಶುದ್ಧವಾದ ರಕ್ತವನ್ನ అయితే ఈ యొక్క పరిశుద్ధమైన ఒక రక్తాన్ని ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ తీసుకొని వెళ్ళి ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఆయన ఏం ಮಹಾಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ మహాపరిశుద్ధమైన ಈ ఒక ರಕ್ತವನ್ನು చోటున ಪ್ರೋಕ್ಷಿಸಬೇಕು. ఈ ఒక రక్తాన్ని ಈಗ ప్రోక్షించాలి. ಅದನ್ನ ಒತ್ಕೊಂಡು ಹೋಗುವ ಪರಿಶುದ್ಧರು ಯಾರಿದ್ದಾರೆ? అయితే దీన్ని తీసుకొని వెళ్ళే ఒక పరిశుద్ధులు ఎవరున్నారు? ಯಾರು ಇದ್ದಾರೆ? ఎవరున్నారు? ಯಾರು ಇಲ್ಲ. ఎవరు లేరు. ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను ಅದಕ್ಕೆ పోగొట్టుకున్న వాళ్ళే. ಇದ್ದಂತ ಒಬ್ಬರೇ ಎಲಿಜಿಬಲ್, ಅದಕ್ಕೆ ಒಬ್ಬರೇ ಇದ್ದಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಯಾರಂದ್ರೆ, అందుకు అవసరమైన ఒకే ఒక వ్యక్తి. ఎవరది? ಅವ್ರು ಯಾರವರು? ఎవరది? ಯಾರು? ఎవరది? ನಿಮಗೆ ಗೊತ್ತು, ಹೇಳಿ ಯಾರವರು? మీకు తెలుసు, చెప్పండి ఎవరది? ಜೀಸಸ್. ಶಬ್ದವಾಗಿ Jesus. ಯಾರವರು? ಶಬ್ದವಾಗಿ చెప్పండి. ಇನ್ನು ಶಬ್ದವಾಗಿ ಯಾರವರು? జీసస్. ಜೀಸಸ್. ಯೇಸು ಮಾತ್ರ యేసు మట్టుకు ಪರಿಶುದ್ಧನಾದ ವ್ಯಕ್ತಿ, పరిశుద్ధుడైన ಈತನು ఒక వ్యక్తి. ಮಹಾಯಾಜಕನಾಗಿ ఈయన ప్రధాన ತನ್ನ యాజకుడై ರಕ್ತವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ఆయన ఒక రక్తమును ತಂದೆಯ తీసుకొని ಬಳಿಗೆ ಹೋದನು. తండ్రి దగ్గరికి ಈಗ వెళ్ళారు. ತಂದೆಯಾದ ದೇವರ ಬಳಿಗೆ ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ಆತನು ಬಲಭಾಗದಲ್ಲಿ ಆಸನನಾಗಿದ್ದಾನೆ. ఆయన కుడి పక్కనే ఆసనం ಇಂದು వేసుకున్నాడు. ಕೂಡ ఈయన కూడా ಮಹಾಯಾಜಕನಾಗಿ ప్రధాన యాజకుడై ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ మా ಇದ್ದ. కొరకై ప్రార్థన చేస్తున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿಮಗೆ ಗೊತ್ತಾ, మీకు తెలుసా, ಯೇಸು ಸ್ವಾಮಿ యేసు ప్రభు ಪರಲೋಕದಲ್ಲಿ పరలోకములో ದೇವರ ಬಲಭಾಗದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು దేవుని యొక్క కుడి పక్కన ನಮಗೋಸ್ಕರ ಆತನು కూర్చొని ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ మా ಇದ್ದಾನೆ. కొరకై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ಹೇಗೆ? ఎలా అంటే ಮಹಾಯಾಜಕನಾಗಿ, మా ప్రధాన యాజకుడై, ಪರಿಶುದ್ಧ ಯಾಜಕನಾಗಿ పరిశుద్ధ యాజకుడై ನಮಗೋಸ್ಕರ మా కొరకై ಆತನು ಬೇಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన అడుగుతున్నాడు. ನಮ್ಮ ಪಾಪಕ್ಕೋಸ್ಕರ మా ಆತನು ಪಾಪಗಳ ದೇವರ ಗುరించి ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ఆయన ಇದ್ದಾನೆ. దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. ಅದರಿಂದಲೇ ನಾವು ಇವತ್ತು ಜೀವವಾಗಿದ್ದೇವೆ. అందువలననే ఈ ಆಮೆನ್. రోజు మేము
మేము పక్కದಲ್ಲಿ జీవిస్తున్నాం. ನೋಡಿ ಹೇಳಿ, పక్కలు చూసి చెప్పండి, ಆತನು ಪರಿಶುದ್ಧನಾದ ಯಾಜಕನು, ఆయన పరిశుద్ధుడైన ప్రధాన మహాయాజకను, ఆయన ప్రధాన యాజకుడు, మహాయాజకను, ఆయన ప్రధాన యాజకుడు, నిష్కలంకను, ఆయన నిష్కలంకుడు, ಆಮೆನ್, ಯಾವ ಪಾಪಗಳು ಇಲ್ಲದವನು, ఏ ఒక పాపము లేని ಆಮೆನ್, వాడు, ಆತನು ನಿರ್ದೋಷಿಯೂ ಆಗಿರುವ ఆయన ದೇವರು, ನಿರ್ದೋಷಿ ಅయి ಆಮೆನ್, ఉన్నాడు, ಆತನು ಪರಿಶುದ್ಧನು, ఆయన పరిశుద్ధుడు, ಆತನು ಈಗಲೂ ಕೂಡ ನಿಮಗಾಗಿ ನಮಗಾಗಿ ತಂದೆಯ ಬಳಿಗೆ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ఆయన ఇప్పుడు కూడా మా కొరకై మీ కొరకై తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ಇಂದು ಕೂಡ ದೇವರ ಒಂದು ಬರುವಣಗೋಸ್ಕರ ಆತನು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ತಂದೆಯನ್ನು ನೋಡುತ್ತಿರುವಾಗ ಇನ್ನೂ ಕೂಡ ವೇಟ್ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಇನ್ನೂ ಜನಗಳು ರಕ್ಷಿಸಲ್ಪಡಲಿ. అయితే ఇప్పుడు కూడా దేవుని యొక్క రాకడ గురించి ఇంకా ఆయన కాసుకొని చూస్తున్నాడు, ఇంకా జన ప్రజలు రక్షణలోకి ಕೂಡ రావాలని. ಸುರಿಸಲ್ಪಟ್ಟಂತ ರಕ್ತದ ಉದ್ದೇಶವು ನೆರವೇರಲಿ. అయితే కార్చిన రక్తము ఒక ఉద్దేశం ఇంకా జరగాలని ఆయన కాస్తున్నాడు, ಕಾಯುತ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయన అక్కడ కాస్తూనే ಕಾಯುತ್ತಾ ఉన్నాడు, ಇದ್ದಾನೆ. ఆయన కాస్తున్నాడు ಯಾಕೆ? అక్కడ. ఎందుకంటే ಪ್ರತಿಯೊಬ್ಬರ ಪಾಪಕ್ಕಾಗಿ ಆತನ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದ, ప్రతి ఒక్కల పాపము కొరకై ఆయన రక్తము ಆ కార్చాడు. ರಕ್ತದ ಮೂಲಕ ಮಾತ್ರ ರಕ್ಷಣೆ ಉಂಟು. ఆ రక్తము నుండే మాకు రక్షణ ఉంది. ಆಮೆನ್. ಆ ರಕ್ತದ ಮೂಲಕ ಮಾತ್ರ ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಲು ఆ ಸಾಧ್ಯ ಇದೆ. రక్తము మూలకంగా మాత్రమే మాకు రక్షణ ఉంది. JESU ನಂತರ ಏನ್ ಬರ್ತದೆ? ಎಸ್, ಫೈನಲ್ ಗೆ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ವಿ. అయితే చివరికి వచ్చేసాం. ಎಸ್ ಅಂದ್ರೆ ఎస్ అంటే ಸೇವಿಯರ್. సేవియర్, ಆತನು ಸೇವ್ಸ್, ಆತನು ರಕ್ಷಿಸುತ್ತಾನೆ. అంటే రక్షకుడు, మమ్మల్ని ರಕ್ಷಣೆ రక్షిస్తాడు. ಯೇಸುವಿನಲ್ಲಿ ಮಾತ್ರ ಉಂಟು. రక్షణ యేసు ప్రభులో మట్టుకుమే ఉంది. ಆಮೆನ್. ಓದನ ಲೂಕನ ಬರೆದ ಸ್ವಾರ್ತೆ లూకా సువార్త 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయం 10 ಮತ್ತು 11ನೇ ವಾಕ್ಯ. 10-11. ಲೂಕ 2 లూకా 2:10-11. ಬೇಗ ಓದೋಣ. అయితే ఆ దూత ಆ, భయపడకుడి ಭಯಪಡಬೇಡಿ. భయపడకుడి, మ్మ్. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ఆ. మహా సంతోషకరమైన ఆ. సువర్తమానము ఆ. నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ, ఓకే. దావీదు పట్టణమందు మ్మ్. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ಆಮೆನ್. ನೀ ఈయన ప్రభు అయిన ರಕ್ಷಕುಡು. క్రీస్తు. ಆಮೆನ್. ನೀ ರಕ್ಷಕುಡು, ನಿಮಗೋಸ್ಕರ ಒಬ್ಬ ರಕ್ಷಕನು. ಆಮೆನ್. ನಿಮಗೋಸ್ಕರ ಒಂದು ರಕ್ಷಕನು, మీ కొరకై ఒక ಆಮೆನ್. రక్షకుడు, ಆತನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన పుట్టి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಬ್ಬ ರಕ್ಷಕನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ఒక రక్షకుడు పుట్టి ಯೇಸು ఉన్నాడు. ಸ್ವಾಮಿ ಜನಿಸುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ, యేసు ప్రభు జనించడానికి ಆತನು ముందుగా, ಹುಟ್ಟಿ ಬರುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ, ఆయన పుట్టి రాకడ ముందుగా, ಮರಿಯಳಿಗೆ ದೇವರ ವಾಕ್ಯ ಬರುವಾಗ, ಮರಿಯಳಿಗೆ ದೇವರ ವಾಕ್ಯ ಬರುವಾಗ, మరియలకు వచ్చి ಆ దేవుని యొక్క వాక్యం వచ్చే ಮತ್ತಾಯ సమయంలో 1ನೇ ಅದೇ 21ನೇ ವಾಕ್ಯ ಹೀಗೆ ಹೇಳುತ್ತದೆ. మత్తయి 1:21 ఇలాగ చెప్తుంది. ಮತ್ತಾಯ 1:21 మత్తయి 1:21 ಏನು ಬರ್ತದೆ? ఆమె యొక్క కుమారుని కనును ಆ, తన ప్రజలను ఆ. వారి పాపముల నుండి ఆయనే రక్షించును ರಕ್ಷಿಸನು. గనుక ఆ. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ಆಮೆನ್. ಆಮೆನ್. ಇದು ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఇక్కడ ಆಕೆ ಒಬ್ಬ ಮಗನನ್ನು ಹಡೆಯುವಳು. ನೀನು ಆತನಿಗೆ ಯೇಸು ಎಂಬುದಾಗಿ ಹೆಸರಿಡಬೇಕು. ಯಾಕೆ ಯೇಸು ಅಂತ ಹೆಸರಿಡಬೇಕು? ఎందుకు ಆತನೇ ತನ್ನ ಜನರನ್ನು ಅವರ ಪಾಪಗಳಿಂದ ಬಿಡಿಸಿ ಕಾಯುವವನು ಅಂದನು. ಆಮೆನ್. ಅವ್ರು ತನ್ನ ಜನರ ಪಾಪಗಳೆಲ್ಲವನ್ನ ರಕ್ಷಿಸಿ ಕಾಯುವವನು. అయితే ఆయన తన జనాల అందరి పాపం నుండి తప్పించి ఆయన హల్లెలూయా. ಯೆಹೋವ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? యెహోవా అంటే ఏంటి అని తెలుసా? ರಕ್ಷಿಸುವಾತನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. రక్షించేవాడని ಆಮೇಲೆ అర్థం. ಯೇಸು ಅಂದ್ರೆ ಏನ್ ಅರ್ಥ ಗೊತ್ತಾ? యేసు అంటే ఏంటి అర్థం తెలుసా? ರಕ್ಷಿಸುವಾತನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. రక్షించేవాడని అర్థం. God plan, ದೇವರ ಸಂಪೂರ್ಣವಾದ ಉದ್ದೇಶವೇ అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ಸೇವ್ಸ್, ರಕ್ಷಿಸುವಂತದ್ದು. రక్షణం చేయటమే. ಯಾವುದರಿಂದ? ఏ దాని నుండి? ಪಾಪದಿಂದ, పాపము నుండి, ಶಾಪದಿಂದ, శాపము నుండి, ಬಂಧನಗಳಿಂದ బంధకము నుండి ಬಿಡಿಸಲ್ಪಡುವಂಥದ್ದು. విడిపించడమే. ಈ ಒಂದು ರಕ್ಷಣೆ ಅನ್ನುವಂತ ವಾಕ್ಯಕ್ಕೆ, ఈ ఒక రక్షణ అనే వాక్యానికి ಅದಕ್ಕೆ ವಿವರಣೆಗಳನ್ನು ಕೊಡುವಾಗ దానికి వివరణ ఇచ్చేదైతే ಗ್ರೀಕ್ ನಲ್ಲಿ ಸೋಜೋ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಹೋದ ವಾರದಲ್ಲಿ ನೋಡಿದ್ರಿ. ಸೋಜೋ, గ్రీక్ పదములో జోజో అని మేము చూసాం. ಸೋಜೋ ಅಂದ್ರೆ సోజో అంటే ರಕ್ಷಿಸುವಾತನು, రక్షకుడు. ಆಮೆನ್. ಯಾವುದರಿಂದ ರಕ್ಷಿಸುತ್ತಾನೆ? ఏ కార్యము నుండి రక్షిస్తాడంటే ಬರೀ ಪಾಪದಿಂದ ಮಾತ್ರವಲ್ಲ, పాపం నుండి మట్టుకుమే కాదు, ಆ ನಮ್ಮನ ಶಾಪದಿಂದ, మమ్మల్ని శాపము నుండి, ರೋಗದಿಂದ, రోగము నుండి, ಸೈತಾನನ ಹಿಡಿತದಿಂದ, సైతాను యొక్క బంధనము నుండి, ಸಕಲ ಆತನ ಕಾರ್ಯಗಳಿಂದ ఆ అన్ని కార్యముల ನಮ್ಮನ್ನು నుండి ಬಿಡಿಸುತ್ತಾನೆ. మమ్మల్ని ಆಮೆನ್. విడిపిస్తాడు. ಜೀಸಸ್ ನೇಮ್ ಅಬೌವ್ ಆಲ್ ದಿ ನೇಮ್. యేసు నామములో అన్ని ಆತನ నామముల కంటే పైనైనది. ನಾಮವೇ ಹೊರತು ఆయన నామము మట్టుకుమే ರಕ್ಷಣೆಗೆ ಬೇರೆ ನಾಮ ಕೊಡಲ್ಪಡಲಿಲ್ಲ. రక్షణ
రక్షణకి అది వేరే ఇంకే నామం హల్లెలూయా ఇవ్వబడలేదు. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಪೇತ್ರನು ಪ್ರಸಂಗ ಮಾಡುವಾಗ ಹೇಳ್ತಾರೆ, ಪೇತ್ರ ಪ್ರಸಂಗಿಸಿ ಈ ಸಮಯದಲ್ಲಿ చెప్తాడు, ಭೂಮಿಯಲ್ಲಿ ಈ ಭೂಮಿ ಪೈన ರಕ್ಷಿಸಲ್ಪಡುವುದಕ್ಕೆ ರಕ್ಷಿಸడానికి ಯೇಸುವಿನ ನಾಮವೇ ಹೊರತು రక్షణ పొందుకోవడానికి ಬೇರೆ యేసు ನಾಮ నామమే, ಕೊಡಲ್ಪಡಲಿಲ್ಲ. వేరే నామము ನೋ ఇవ్వబడలేదు. ಶಾರ್ಟ್ ಕಟ್, ಯಾವ ಅಡ್ಡದಾರಿಗಳು ಇಲ್ಲ, ఏ ఒక దానికి అడ్డదారులు ಯಾವ కూడా లేవు. ಅಡ್ಡದಾರಿಗಳು ಇಲ್ಲ. ఏ ఒక ರಕ್ಷಣೆ కూడా లేవు. ಯೇಸುವಿನಿಂದ ಮಾತ್ರ. రక్షణ యేసు ప్రభు మూలకంగానే. ರಕ್ಷಣೆ ಯೇಸುವಿನಿಂದ ಮಾತ್ರ. రక్షణ వచ్చి యేసు ಆಮೆನ್. మూలకంగానే. ಯೇಸುವಿನಿಂದ ಮಾತ್ರ ರಕ್ಷಣೆ. యేసు మూలకంగానే ಒಂದು ನಿಮಿಷ ರಕ್ಷಣೆ ಇರುವಂತ ಕలుగుతుంది. ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసు నామములో ನಿಮಗೆ ಬಿಡುಗಡೆ ಆಗ್ತದೆ. మీకు విడుదల జరుగుతుంది. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసు ನಿಮಗೆ నామములో ರಕ್ಷಣೆ ಆಗ್ತದೆ. మీకు రక్షణ కలుగుతుంది. ಯಾರೆಲ್ಲ ಯೇಸುವೇ ಎಂಬುದಾಗಿ ಕೂಗುತ್ತಾರೆ, ఎవరంతా యేసు అని పిలుస్తారు, ಜೀಸಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ, యేసు అని చెప్తారు, ಅವರಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಆಗ್ತದೆ. వాళ్ళకు విడుదల ಯೇಸು జరుగుతుంది. ಎಂಬುದಾಗಿ ಆತ ನೋಡಿ ಕೂಗುವಾಗ, యేసు అని ఆయన పిలిచి ಯೇಸುವೇ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವಾಗ యేసు అని పిలిచినప్పుడు ಅವರಿಗೆ ಬಿಡುಗಡೆ ಆಗ್ತದೆ. వాళ్ళకి విడుదల ಆಮೆನ್. జరుగుతుంది. ಅವರಿಗೆ ಫ್ರೀಡಮ್ ಆಗುತ್ತದೆ. వాళ్ళకి విడుదల, ಅವರ స్వతంత్రత ಬಂಧನಗಳಿನಿಂದ, దొరుకుతుంది. అనేక బంధనాలు ಅವರ నుండి, ಪಾಪಗಳಿನಿಂದ, వాళ్ళకుండే పాపాల ಸೈತಾನನ నుండి, ಹಿಡಿತದಿಂದ, ఒక సైతాను బంధనం ಆತನ ಒಂದು నుండి, ತೊಂದರೆಗಳಿಂದ వాడి ఇచ్చే తొందర ಬಿಡುಗಡೆ నుండి ಆಗ್ತದೆ. వాళ్ళకి విడుదల ಆಮೆನ್. జరుగుతుంది. ಇವತ್ತು ఈ రోజు, ಈ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಈ ಒಕ್ಕ రోజున ಯೇಸು ಎಂಬ ನಾಮ, ಯೇಸು ಅనే ಎಲ್ಲ ನಾಮము, ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ, అన్ని నామముల ಅದು కంటే పైన ಬಿಡುಗಡೆ ಕೊಡುವ ನಾಮ, ఆ నామమే ಅದು విడుదల ఇచ్చే నామ, ರಕ್ಷಣೆ ಕೊಡುವ ನಾಮ, ఆ నామమే రక్షణ ఇచ్చే నామ. ಇವತ್ತು ఈ రోజు ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ మీ యొక్క జీవితంలో ಬಿಡುಗಡೆ ಆಗ್ತದೆ. విడుదల ಎಲ್ಲರ జరుగుతుంది. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳ್ರಿ. అందరు కన్నులు ಆಮೆನ್. మూసుకొని, ಎಲ್ಲರ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ, అందరు ಓ కన్నులు మూసుకొని, ಜೀಸಸ್, ಬಾಯನ್ನು ತೆರೆದು ಹೇಳೋಣ, ಯೇಸು. నోరు తెరిచి చెప్పండి, యేసు. ಶಬ್ದವಾಗಿ ಹೇಳೋಣ, ಯೇಸು. శబ్దముతో యేసు. ನನ್ನ ರಕ್ಷಕ ಯೇಸು, నా రక్షకుడు యేసు. ನನ್ನ ಬಿಡುಗಡೆ ನಾಯಕ నా ಯೇಸು. విడుదల నాయకుడు ಓ, యేసు. ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ ಯೇಸುವಿನ అన్ని ನಾಮ. నామముల కంటే పైనైన నామము యేసు నామము. ಜೀಸಸ್. యేసు. ಯೇಸು యేసు. ನನ್ನ ರಕ್ಷಕನು, నా రక్షకుడు ಯೇಸು యేసు. ನನ್ನ ಮಹಾಯಾಜಕನು, నా ప్రధాన ಯೇಸು యేసు. ನನ್ನ ಆಲೋಚನಾ ಕರ್ತನು, నా ఆలోచన కర్త ಯೇಸು. యేసు. ಓ, ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವ ಆತನು నన్ను రక్షించే ಯೇಸು. యేసు. ದೇವ ಕುಮಾರ దేవుని యొక్క కుమారుడు ಯೇಸು. యేసు. ಜೀಸಸ್. యేసు. ಓ, ಎರಡು ನಿಮಿಷ ಹಾಗೆ ಎಲ್ಲ ಕೂಗೋಣ, ಜೀಸಸ್. ಯೇಸುವೇ. ಯೇಸು. ಕೂಗೋಣ, ಯೇಸುವೇ. యేసువే. ಜೀಸಸ್. ಜೀಸಸ್. ದಾವೀದನ ಕುಮಾರನೇ. ದಾವೀದನ ಕುಮಾರನೇ. ಯೇಸುವೇ. ಯೇಸುವೇ. ಓ, ನಿನ್ನ ನಾಮವನ್ನು ಕೂಗುತ್ತೇವೆ. నీ నామమును ಆತನ పిలుచు. ನಾಮವನ್ನು ಕೂಗುವಾಗ, ఆ నామముని ಓ, పిలిచేటప్పుడు there is a liberty, ಬಿಡುಗಡೆ ಉಂಟು. విడుదల జరుగుతుంది. ಓ, ಆತನ ನಾಮದಲ್ಲಿ ಶಕ್ತಿ ಉಂಟು. ఆయన నామములో శక్తి ఉంది. ಶಕರಬದಲ್ಲ ರಿಗಡ ಕೂಗಿರಿ, ಕೂಗಿರಿ. పిలవండి, ನಿಮಗೋಸ್ಕರ పిలవండి. ಕೂಗಿರಿ. యేసు అనే నామమును ನಿಮ್ಮ పిలవండి. ಮಕ್ಕಳಿಗಾಗಿ ಕೂಗಿರಿ, మీ కొరకై, ನಿಮ್ಮ మీ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ పిల్లలకై, ಕೂಗಿರಿ. మీ యొక్క కుటుంబాన్ని ಯೇಸು పిలవండి. ಎಂಬುದಾಗಿ ಬಾಯಲ್ಲಿ ಅರಿಕೆ ಮಾಡಿ. యేసు అని నోటితో ಓ, ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಆಗ್ತದೆ. మీ ಓ, జీవితంలో విడుదల ನಿಮ್ಮ కలుగుతుంది. ಕುಟುಂಬದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಆಗ್ತದೆ. మీ యొక్క కుటుంబాల్లో అనేక మార్పులు ಜೀಸಸ್. జరుగుతాయి. యేసు ನನ್ನ ನಿರಂತರನಾದ ದೇವರು. నా ఒక నిరంతరుడైన ಓ, దేవుడు. ದೊಡ್ಡ ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮವುಳ್ಳ అన్ని నామముల కంటే పైనైన నామం. ನನಗೋಸ್ಕರ ಇರುವಂತ ನಿಷ್ಕಲಂಕವಾದ ನನ್ನ ಮಹಾಯಾಜಕನು, నా కొరకై నిష్కలంకుడై ఉన్న నా ಓ, ನನ್ನ ప్రధాన ರಕ್ಷಕನು, యాజకుడు. ನನ್ನ నా ರಕ್ಷಕನು. ಓ, రక్షకుడు. ಹಾಗೆ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಕರಗಳನ್ನ ಎತ್ತಿ, అలాగే కన్నులు ఓ మూసుకొని చేతులు యేసువే. పైకెత్తి, యేసువే. ಓ ಯೇಸುವೇ. ಓ ರಿಗಡ ರಗದಲ ನಿನ್ನ ನಾಮವೇ, ಓ ಮೇಲಾದ ನಾಮ. ಓ ರಿಗಡನ ರಗದಲ ರಿಗಡಲ. ಒಂದು 2-3 ನಿಮಿಷಗಳು, 2-3 ನಿಮಿಷಗಳು. ఒక 2-3 ಹಾಗೆ ಹಾಗೆ నిమిషాలు. ಹಾಗೆ అలాగే ಯೇಸುವೇ. యేసు. ಕೇಳ್ರಿ, ಯೇಸುವೇ. చెప్పండి, ಓ యేసు. ಜೀಸಸ್. యేసు. ಓ, ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸಲು ಬಂದ ಆತನೇ, నన్ను రక్షించడానికి వచ్చిన ಆತನ యేసు. ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟು, ఆయన పైన నమ్మకం ಆತನ ఉంచండి. ರಕ್ತದ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟು, ఆయన రక్తము పైన ಯೇಸುವೇ, నమ్మకాన్ని పెట్టి, యేసువే, ನನ್ನನ್ನು ಕರುಣಿಸು యేసు ప్రభు నన్ను ಎಂಬುದಾಗಿ కరుణించు. ಕೂಗಿಕೊಳ್ಳುವಾಗ అలా మేము ఆయన పిలిచేటప్పుడు ಆತನು ನಮ್ಮ ಕಡೆಗೆ ಗಮನ ಕೊಡುತ್ತಾನೆ. ఆయన మా వైపు ಇವತ್ತು చూస్తాడు. ಕೂಗಿರಿ, మీ రోజు మీరు ಯೇಸುವಿನ పిలవండి. ನಾಮ ನಿಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. యేసు మా నామాన్ని మీకు ನಿಮ್ಮ ఇవ్వబడి ఉంది. ಸಮಸ್ಯೆಗೆ ಪರಿಹಾರ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಉಂಟು. సమస్యానికి ఉండే పరిహారమే యేసు. ನಿಮ್ಮ ಪಾಪಕ್ಕೆ ಪರಿಹಾರ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ పాపానికి ಉಂಟು. పరిహారమే యేసు ನಿಮ್ಮ నామములో బట్టి ಶಾಪಕ್ಕೆ ఉంటు. ಪರಿಹಾರ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಉಂಟು. మీ పాపానికి ఉండే ಆತನ పరిహారమే యేసు ತಂದೆಯ నామములో. ಪ್ರೀತಿಯನ್ನ ಲೋಕಕ್ಕೆ ತೋರಿಸುವುದಕ್ಕಾಗಿ ఆయన ಬಂದ, తండ్రి యొక్క ప్రేమాన్ని లోకానికి ಪಾಪದಲ್ಲಿ ಇರುವಂತ ನಮ್ಮನ್ನ ಪಾಪದಿಂದ ತೆಗೆದು ನಮ್ಮನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಿ ಪರಲೋಕಕ್ಕೆ
ಸೇರಿಸುವುದಕ್ಕಾಗಿ అయితే ಆತನ పాపము నుండి మమ్మల్ని విడిపించి పాపము నుండి మమ్మల్ని పరిశుద్ధపరిచి ಆತನ ನಾಮದ ಮೇಲೆ ನಾವು ನಂಬಿಕೆ ಇಡುವಾಗ ఆయన నామములో ಆ నమ్మకం ನಿತ್ಯ ಜೀವದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸುವ ఆయన నిత్య జీవములో మమ్మల్ని ಓ చేరుస్తాడు. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕತ್ತಲೆಯಿಂದ ಬೆಳಕಿನ ರಾಜ್ಯಕ್ಕೆ ತರುವ ನಾಮ ಯೇಸುವಿನ ನಾಮ. చీకటి నుండి వెలుగుకి తీసుకొని వచ్చే నామమే ಪಾಪಿಗಳನ್ನು యేసు నామము. ರಕ್ಷಿಸುವ ನಾಮ ಯೇಸುವಿನ ನಾಮ. పాపులని రక్షించే ನಾವು నామమే ಯಾವುದನ್ನೆಲ್ಲ యేసు నామము. ಕಳೆದುಕೊಂಡೇವೋ ఏదంటే మేము పోగొట్టుకున్నామో ಅದೆಲ್ಲವನ್ನು ತಿರುಗಿ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ అవన్నీ మరలా పొందుకోవడానికి యేసు నామము. ನಶಿಸಿ ಹೋದದನ್ನ నశించిపోయిన ಕಳೆದು ಹೋದದನ್ನ పోగొట్టుకున్న ಹುಡುಕಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದರು. దాన్ని వెతుకున్న వారిని ಇವತ್ತು ನಿಮ್ಮನ್ನ ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾರೆ. ఈ రోజు యేసు మిమ్మల్ని వెతుకుని వచ్చి ఉన్నాడు. Jesus, ಆತನು ಸಾಧಾರಣವಾದವನಲ್ಲ. ఆయన సాధారణ ఒక వ్యక్తి ಆತನು కాదు. ಇದ್ದಾತನು, ఆయన ఉన్నవాడు, ಇರುವಾತನು, ఉండే ಇನ್ನು ಮುಂದೆ ಇರುವಾತನು. ఇంకా ముందుగా ಓ ఉండేవాడు. ಜೀವದಿಂದ ಸದಾ ಕಾಲ ఆయన ಇರುವಾತನು. జీవముతో ಆತನು సదాకాలం ಅಲ್ಫ ఉండేవాడు. ಒಮೇಗಾ. ఆయనే అల్ఫ ಅಲ್ಫ ఒమేగా. ಒಮೇಗಾ. అల్ఫ ఒమేగా. Jesus, Jesus, Jesus. ಯೇಸುವೇ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಓ ನಿನಗೆ ವಂದನೆಗಳು ಸ್ವಾಮಿ. వందనాలు ప్రభు. ವಿಕಲದರ ಶಂಗರಹನ. Thank you, Jesus. Amen. ಓ ಹಾಗೆ ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ అలాగే కుడి చేయి పైకి ಅದನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అర్పించాలి. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ಒಳ್ಳೆ ದೇವರೇ, పరిశుద్ధుడైన మంచి ನಮಗಾಗಿ ಕಲಿಸಿಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಯೇಸುವೆ, మా కొరకే పంపించిన ಈ ಒಂದು యేసు, ಆರಾಧನೆ ಸಮಯದಲ್ಲಿ ఈ ఒక ఆరాధన ನಮ್ಮನ್ನು సమయంలో ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. మమ్మల్ని సమర్పిస్తున్నాము ನಿನ್ನ ప్రభువా. ನಾಮ ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ. ఈ ఒక నామము అన్ని నామముల కంటే పైన ನಿತ್ಯ ನಿರಂತರನಾಗಿರುವ ದೇವರು. నిత్య నిరంతరము ఉండే దేవుడై ಓ ఉండే ದೇವರ ಒಬ್ಬನೇ ಮಗನಾಗಿರುವ దేవుని ఒకే కుమారై ఉన్న ಓ దేవుడు. ನಿಷ್ಕಲಂಕವಾದಂತ ಮಹಾಯಾಜಕ, నువ్వు నిష్కలంకైన ప్రధాన ಪರಿಶುದ್ಧವಾದ యాజకుడు. ಮಹಾಯಾಜಕ, పరిశుద్ధుడైన మహాయాజకుడు, ನಮ್ಮ ప్రధాన ರಕ್ಷಕನು, యాజకుడు, మా రక్షకుడు. ನೀನೇ ನಮ್ಮ ಮಾರ್ಗ, నువ్వే మాకు మార్గము, ನೀನೇ ನಮ್ಮ ಸತ್ಯ, నువ్వే మాకు సత్యం, ನೀನೇ ನಮ್ಮ ಜೀವಪ್ಪ. నువ్వే మాకు ನಮಗೆ జీవము, ಜೀವ ದಾರಿಯನ್ನು ತೋರಿಸುವ మాకు ದೇವ. జీవముకు మార్గము చూపించువాడు. ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ మా ಇದ್ದೇವೆ. జీవితాన్ని సమర్పిస్తున్నాము. ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ మా ಇದ್ದೇವೆ. కుటుంబాన్ని సమర్పిస్తున్నాము. ನಮ್ಮ ప్రభువా. ಸಂತತಿಯನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ మా ಇದ್ದೇವೆ. సంతతిని, మా ఒక్క కుటుంబాన్ని, ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಸೇರಿದ ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ చేసే ಇದ್ದೇವೆ. మా సకల కార్యములు సమర్పిస్తున్నాము. ನೀವು ప్రభువా. ನಡೆಸಿರಿ ಅಪ್ಪ, మీరు నడిపించండి ప్రభువా. ನೀವು ನಡೆಸು ದೇವರೇ. మీరు నడిపించండి ಇವತ್ತು ప్రభువా. ಯಾರೆಲ್ಲ ಭಾರದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ, ఈ రోజు ఎవరు ఏ ఒక్క భావంతో ಯಾರೆಲ್ಲ వచ్చున్నారో, ಹೃದಯದ ತವಕದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೋ, ఎవరంతా ఒక వాళ్ళకు ಯಾರೆಲ್ಲ ಕಣ್ಣೀರೊಟ್ಟಿಗೆ ಬಂದಿದ್ದಾರೋ, ఎవరంతా కన్నీటితో వచ్చి ఉన్నారు, ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ప్రతి ఒక్కరిని ಯೇಸುವೇ ನೀನು ಮುಟ್ಟು ಸ್ವಾಮಿ, యేసు ಸ್ಪರ್ಶಿಸು. ప్రభువా, మీరు మీరు ಅವರನ್ನ స్పర్శించండి. ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸು ದೇವರೇ. వాళ్ళని ముట్టి మీరు గుణపరచండి ಅವರ ప్రభువా. ಕಣ್ಣೀರುಗಳು ಬದಲಾಗಲಿ, వాళ్ళ కన్నీటి మీరు తుడిచి ಅವರ ವೇದನೆಗಳು ಬದಲಾಗಲಿ ಅಪ್ಪ. వాళ్ళకుంటే వేదనని కలగదు, వాళ్ళ నుండి తీసివేయండి ప్రభు. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ మీ ಇದ್ದೇನೆ. యొక్క నియంత్రణకి ఇస్తున్నాము. ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮೇಲೆ ನಿನ್ನ ಬಲವಾದ ಹಸ್ತವು ಇಳಿದು ಬರಲಿ ఒక్కొక్కరి పైన మీ బలమైన హస్తము దిగి ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. యేసు నామములో ಬಿಡುಗಡೆ ಆಗಲಿ, విడుదల అవ్వాలి ప్రభువా. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ಆಗಲಿ, యేసు నామములో స్వస్థత ಯೇಸುವಿನ కలుగునుగాక. ನಾಮದಲ್ಲಿ ಶಾಪಗಳು ನೀಗಿ ಹೋಗಲಿ, యేసు నామములో శాపమును నీగిపోగునుగాక. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ದರಿದ್ರಗಳು ನೀಗಿ ಹೋಗಲಿ, యేసు నామములో అన్ని దరిద్రములు వెలిగిపోగునుగాక. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸಕಲ ತೊಂದರೆಗಳು ನೀಗಿ ಹೋಗಲಿ, యేసు నామములో సైతానక అన్ని ఆటంకాలు ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ తొలగిపోగునుగాక. ಬಿಡುಗಡೆ ಆಗಲಿ. యేసు నామములో విడుదల పొందుకోగునుగాక. ಆತ್ಮ ಪ್ರಾಣ ಶರೀರದಲ್ಲಿ ఆత్మ ప్రాణము శరీరము ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ యేసు ಎಂಬುದಾಗಿ నామములో విడుదల కావాలి ప్రభు. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಇದ್ದೇವೆ ಅಪ್ಪ. నియంత్రణకి ఇస్తున్నాము ప్రభు. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ನೀನು ನಡೆಸು ಸ್ವಾಮಿ. ఒక్కొక్కరిని మీరు నడిపించండి ప్రభు. ಇದುವರೆಗೆ ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఇంతవరకు మా తోడి ఉన్నందుకు మీకు ನಿಮಗೆ స్తోత్రాలు. ಎಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ మీకే ಸಲ್ಲಿಸ್ತೇವೆ. అన్ని స్తుతి ఘన మహిమ ಇದುವರೆಗೂ ನಡೆಸಿದ ದೇವರು ఇంతవరకు నడిపించిన దేవుడు ಸತತವಾಗಿ ನಡೆಸು ಸ್ವಾಮಿ. ముందుగా మీరు నడిపించండి. ನಿಮಗೆ ಎಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మీకే అన్ని ఘనతలు చెల్లిస్తున్నాము. ನಮ್ಮ ರಕ್ಷಕನೋಡೇನಾದ ಯೇಸುವಿನ మా ನಾಮದಲ್ಲಿ రక్షకుడు ప్రభు అయిన యేసు నామములో ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಜೀವವುಳ್ಳ ప్రార్థిస్తున్నాము. జీవం కలిగిన ಆಮೇನ್. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ, ನನ್ನ ಸರ್ವೆಂದರುಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮಕ್ಕೆ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಹೇತು ಒಂದು ಜಯದ ಸಂಪೂರ್ಣತೆಯ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್.
ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಕರ್ತನ ನಿಮ್ಮ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಜೀಸಸ್ ನೇಮ್ ಅಬೌವ್ ಆಲ್ ದಿ ನೇಮ್. ಆಮೆನ್. ಕರ್ತನ ನಿಮ್ಮ ಜೊತೆಗಿರಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಗಾಡ್